హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. రాక్షసుడు పార్ట్ 2. గీతిక అక్కడి నుండి బయటికి రావడానికి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది లాక్ చేసి ఉంటుంది. ఆ రాక్షసుడు తనని ఇంత తొందరగా వదులుతాడా? అందుకే లాక్ చేసుకుని వెళ్ళాడని ఆమెకి అర్థమవుతుంది. కనీసం బయట ఎవరినైనా పిలవాలని అనుకున్నా కూడా ఇంట్లో ఎవరూ లేరని గుర్తొస్తుంది. చుట్టుపక్కల కూడా చాలా దూరం వరకు ఎవరూ లేరని ఆమె వచ్చేటప్పుడే కారులో చూడటం గుర్తొస్తుంది. ఆమె ఎంతగా అరిచి గీపెట్టుకున్నా కూడా కాపాడే నాదుడు ఎవరూ ఉండరని ఆమెకి అర్థమయ్యి మరింతగా ఏడుస్తూ అక్కడే కిందనే కూర్చునిపోయి మోకాళ్ళని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి తన తండ్రి బిజినెస్ లో బిజీగానే ఉన్నా తన కోసం తోడుగా ఇంటి నిండా పనివాళ్ళని, ఇద్దరు ఆయాలని పెట్టి ఆమెకి ఒంటరితనం లేకుండా చేశాడు. కానీ ఇప్పుడు రాజభవనం లాంటి అంత పెద్ద ఇంట్లో కూడా ఆమె ఒక్కతే ఉంది అన్న భావన ఆమె గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఊహ తెలిసినప్పటి నుంచి గదిలో ఒంటరిగా ఉండడం అలవాటే. కానీ ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం, ఒంటిని మీద మండుతున్న గాయాలు, చెప్పుకోలేని చోట నొప్పి, బాధ, అన్నిటికంటే ఎక్కువగా గుండెల్లో బాధ, రాక్షసుడు లాంటి ఆర్యేంద్ర మీద కోపం అన్నీ కలగలిపి ఆమెని చుట్టుముడతాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. కనిపిస్తున్న 4 గోడలు కూడా ఆమెకి అది ఒక రూమ్ కాకుండా జైల్లా కనిపిస్తుంటాయి. ఆమెకి తినాలని లేకపోయినా పెళ్లి అనుకున్నప్పటి నుంచి సరిగ్గా భోజనం కూడా చేయక ఇప్పుడు కడుపులో పేగులన్నీ అరుస్తూ నోరంతా చేదుగా అయిపోయి కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. కొన్ని క్షణాలకే ఆమె ఒళ్ళంతా వెచ్చగా మారిపోయి పట్టలేనంత జ్వరం వచ్చేస్తుంది. నీరసం, అలాగే జ్వరం, మనసులో బాధ వెక్కి వెక్కి ఏడుస్తుండడంతో ఆమె శరీరం మొత్తం కంపించిపోయి కొన్ని క్షణాల్లోనే అలా నేల మీదకి ఒరిగిపోతుంది గీతిక. అక్కడ ఆర్యేంద్ర తన కార్ని తానే డ్రైవ్ చేస్తూ చాలా ఫాస్ట్ గా తన కంపెనీకి తీసుకెళ్తాడు. అప్పటికే కంపెనీ బయట గేట్ దగ్గర చాలా కార్లు, పోలీస్ వ్యాన్ ఆగి దూరం నుంచి అతనికి కనిపిస్తాయి. స్టీరింగ్ మీద అతని చేతి వేళ్లు బిగుసుకుంటే ఏం చేయాలో అప్పుడే డిసైడ్ అయ్యి అతని పెదాల మీదకి ఒక కోల్డ్ స్మైల్ మెరుస్తూ వస్తుంది. తిన్నగా తన కంపెనీ గేట్ దగ్గరికి వచ్చి ఆపకుండా హారన్ కొడుతూ ఉంటే తన ఓనర్ వచ్చాడని సెక్యూరిటీ వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ తప్పిస్తూ ఆ కార్కి దారి వచ్చేలా చేస్తారు. దానితో అక్కడ పోలీసులు విశ్వనాథం చూస్తూ ఉండగానే తన కార్ని స్టైల్ గా కంపెనీ లోపలికి తీసుకొచ్చి ఆపి కిందకి దిగి డ్రైవర్ కి కార్ని అప్పగించి కోట్ సర్దుకుంటూ మళ్ళీ విశ్వనాథం వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆర్యేంద్ర. సార్, అదిగో వాడే నా కూతుర్ని పెళ్లిపీటల మీద బలవంతంగా పెళ్లి చేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. వాడిని అరెస్ట్ చేయండి. నా కూతుర్ని ఎక్కడున్నా కనిపెట్టి నాకు తెచ్చి ఇవ్వండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విశ్వనాథం. అతని వెనకే చేతికి కట్టుకట్టుకుని కనిపిస్తాడు హర్ష. వాళ్ళంతా లోపలికి రావడానికి సెక్యూరిటీ అలౌ చేయరు కాబట్టి రోడ్డుపైనే నిల్చుని కోపంగా చూస్తూ ఉంటారు. ఈలోపు 2 పాకెట్స్ లో 2 చేతులు పెట్టుకుని గాగుల్స్ పెట్టుకుని అంతే స్టైల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు ఆర్యేంద్ర. ఎస్ఐ తన కానిస్టేబుల్స్ తో అతని ముందుకు వచ్చి నిల్చుని, మిస్టర్ ఆర్యేంద్ర, మీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడాలి అంటే మీ ఇష్టం అనగానే నాకు ఎక్కడైనా ఓకే అంటూ విశ్వనాథం వైపే చూసి చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకో అతని మనసులో ఒక్కసారిగా కూతురి మొహం గుర్తొచ్చి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఎస్ఐ గారు అంటూ అప్పటి వరకు గట్టి గట్టిగా అరిచి ఆర్యేంద్రని అరెస్ట్ చేయమన్నవాడు కాస్త ఇప్పుడు కొంచెం తగ్గి లోపలికి వెళ్దాం అనేసరికి ఎస్ఐ కూడా కొంచెం వింతగా చూస్తాడు. హర్ష మాత్రం విశ్వనాథం గారి చెయ్యి పట్టుకుని, మావయ్య, ఎందుకు లోపలికి? ఇక్కడ ఉంటేనే వాడు చేసింది అందరికీ తెలిసి వాడి పరువు పోతుంది అంటూ కోపంగా అంటాడు. ఎందుకండి హర్ష, అమ్మాయి వాడి దగ్గరుంది. మనం ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనగానే అల్లుడు అని కాసేపు ముందటి వరకు పిలిచి ఇప్పుడు హర్ష అని పేరు పెట్టి పిలుస్తున్నందుకు అతనిలో కోపం పెరిగి పళ్ళు కొరుకుతూ విశ్వనాథం గారి వెంటే లోపలికి నడుస్తాడు. అందరినీ తన కంపెనీలోనే లాబీలోకి తీసుకెళ్లి సోఫాల్లో కూర్చోబెట్టి తాను కూడా కూర్చుని క్రాస్ లెగ్స్ వేసుకుని గాగుల్స్ తీసి చెప్పండి, ఏంటి విషయం అంటూ ఏమీ తెలియని వాళ్ళలా అడుగుతాడు ఆర్యేంద్ర. చూసారా మావయ్య, వాడికి ఎంత పొగరుందో. వాడిని మనం అస్సలు వదలొద్దు. ఎలా అయినా ఈ కేసులో వాడిని లైఫ్ లాంగ్ శిక్ష పడేలా చేసి బయటికి రాకుండా చేయాలి అంటూ తనకి చెయ్యి విరగొట్టినందుకు కూడా ఏదో ఒకటి గట్టిగా చేయాలని ఫిక్స్ అవుతాడు హర్ష. విశ్వనాథం గారు మాత్రం తన కూతురు సేఫ్ గా ఉండాలని,
వెనక్కి తిరిగి అతని దగ్గరికి రావాలని కోరుకుంటూ ఎస్ఐ గారి వైపు చూస్తారు. ఆర్యేంద్ర గారు, వీళ్ళ అమ్మాయి గీతిక పెళ్లి హర్ష గారితో జరుగుతుంటే మీరు చివరి నిమిషంలో అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళెవరి అనుమతి కూడా అడగకుండా, అమ్మాయిని కూడా ఇష్టమో కాదో అడగకుండా ఆమె మెడలో తాళిగట్టి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని మాకు కంప్లైంట్ ఫైల్ అయింది. అందుకే మీ దగ్గరికి ఎంక్వైరీ కోసం వచ్చాం. వాళ్ళ అమ్మాయి గీతిక ఎక్కడుందో మీకు తెలుసా అని సూటిగా అడుగుతారు ఎస్ఐ. ఆయన వయసులో 50 ఏళ్లు ఉండడంతో ఇదంతా పెద్దవాళ్ల మధ్య వ్యవహారం కాబట్టి కాస్త స్మూత్గానే నడిపిస్తే బాగుంటుందని ఆలోచన పడతారు. అతని కెరియర్లో ఇలాంటి వాళ్ళని చాలా మందినే చూశారు. ముందు కొట్లాడుకున్నా తర్వాత అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేస్తున్నారని వాళ్ళల్లో వాళ్లే తగ్గిపోతారు. అందుకే ఎవరి పక్క న్యాయం ఉందో పూర్తిగా తెలియకుండా అరెస్ట్ చేయడానికి అతని మనసు ఒప్పదు. ఓహో, మీతో కథ అలా మార్చి చెప్పారా అంటాడు యాటిట్యూడ్గా ఆర్యేంద్ర. దానితో విశ్వనాథం గారు కనుబొమ్మలు ముడిపడితే హర్షకు కోపం ఇంకా పెరిగి పెద్ద కళ్ళను చూసుకుని ఆర్యేంద్రనే చూస్తాడు. దానితో వెంటనే ఆర్యేంద్ర అతని వైపుకు చూసి చిన్న నవ్వు నవ్వగానే ఇంతకు ముందు అదే నవ్వుతో తన చేతిని విరిచేయడం గుర్తొచ్చి తడబడుతూ చూపుని పక్కకు తిప్పేస్తాడు హర్ష. అంతే, దానితోనే ఆర్యేంద్రలో చిన్నగా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ ఎస్ఐ గారిని చూసి, నేను గీతిక చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాను. ఆ విషయం వాళ్ళ నాన్నతో చెప్పింది. కానీ ఆయన ఒప్పుకోకుండా హర్షతో ఆమె పెళ్లిని నిశ్చయం చేశారు. ఆమె మేజర్, 18 ఏళ్లు ఎప్పుడో దాటిపోయాయి. కాబట్టి మా ఇద్దరి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాం. దీంట్లో కేసు పెట్టడానికేముంది అని అడిగేసరికి అలాంటి ఆన్సరే వస్తుందని ముందుగానే ఆ ఎస్ఐ గారు కూడా ఊహించారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపడకుండా విశ్వనాథం గారి వైపు చూస్తారు. వాడు చెప్తున్నదంతా పచ్చి అబద్ధం ఎస్ఐ గారు. మా అమ్మాయికి కనీసం వాడు ఎవరో కూడా తెలియదు. ఎప్పుడు చూడనే లేదు. అలాంటప్పుడు తను వాడిని ఎలా ప్రేమిస్తుంది? చూడండి ఎస్ఐ గారు, ఇలా అడిగితే ఏ కూతురి తండ్రి అయినా ఇదే ఆన్సర్ చెప్తారు. మా అమ్మాయికి వాడు ఎవడో తెలీదు, తను అమాయకురాలు, కనీసం కన్నెత్తి కూడా చూడదు, నేను చూపించిన వాడిని చేసుకుంటుంది అంటూ. కాకపోతే అమ్మాయిల మనసు వేరేగా ఉంటుంది. తను నిజంగానే నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నాతోనే, నా ఇంట్లోనే ఉంది. నేను ఎంతైనా మా మావయ్య గారి గురించి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఒక 2 మినిట్స్ ఆయనతో పర్సనల్గా మాట్లాడి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత కూడా ఆయన ఇంకా అదే మాట మీద ఉంటే మిమ్మల్ని తీసుకుని మా ఇంటికి వెళ్తాను. అక్కడ మీరు నా వైఫ్ని కలిసి ఏమైందో అడగచ్చు అనగానే, నీతో నాకు మాటలేంటి? ఇప్పటి వరకు జరిగింది చాలు. మా అమ్మాయి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళు అని గట్టిగా అంటారు విశ్వనాథం. అవును, ఇప్పుడే వెళ్దాం అంటాడు హర్ష కూడా వెనకాలే. అలాగే మావయ్య, బాగా ఆలోచించుకోండి. నాతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే పోయేదేం లేదు కదా. కాకపోతే మాట్లాడకపోతే మాత్రం మీరు ఆ తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సొస్తుంది అంటూ గట్టిగా వత్తుతూ మాట్లాడేసరికి విశ్వనాథం గారు ఆ రాక్షసుడి కళ్ళలో కనిపిస్తున్న కోపానికి, అతని యాటిట్యూడ్‌కి కాస్త జంకుతారు. ఎందుకైనా మంచిది అనిపిస్తుంటే, సరే 2 మినిట్స్ మాట్లాడాకే వెళ్దాం అనగానే, మంచిది, నాతో పాటు అలా రండి అంటూ లిఫ్ట్ వైపు తీసుకెళ్తాడు ఆర్యేంద్ర. విశ్వనాథం గారు కూడా అటువైపే వెళ్తే వెనకే హర్ష కూడా వస్తూ ఉంటాడు. పని చేసుకోవడానికి ఆ చెయ్యైనా మిగిలింది. ఇప్పుడు గాని వస్తే 2 చేతులు విరిచి నీకే ఇస్తాను. తీరిగ్గా అతికించుందు గాని అంటూ వెటకారంగా చూసి నవ్వుతూ అనగానే హర్షకి అప్పటికే చెయ్యి నొప్పి చాలా ఎక్కువగా ఉండటం వల్ల కోపంగా చూస్తూనే వెనక్కి జంకుతూ మళ్ళీ వెళ్లి పోలీసుల దగ్గర కూర్చుంటాడు. చెప్పు, ఏం మాట్లాడాలి నాతో అంటూ కోపంగా అడుగుతారు విశ్వనాథం. మాట్లాడడం కాదు, మీకు ఒకటి చూపించాలి అంటూ అతని మొబైల్ ఓపెన్ చేసి ఏదో చూపించగానే విశ్వనాథం గారు నుదుటిపైన చెమట పడుతుంది. భయంతో అతనికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఏదో కాసేపు మాట్లాడతారు. కానీ అతని మాటలకి ఆయనలో భయం తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే కంగారు పడిపోతూ, వద్దు ఆర్యేంద్ర, ఈ వీడియోని ఇప్పుడే డిలీట్ చేసేయ్. నా కూతుర్ని క్షమించు. కానీ ఇది తను కావాలని చేసుండదు. చిన్నపిల్ల, తనకేమీ తెలీదు. కావాలంటే దీనికి శిక్ష నాకు వెయ్యు అంటారు చిన్నగా ఏడుస్తూ. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే శిక్ష పడాలి. అది తప్పు చేసింది, శిక్ష పడాల్సిందే. ఇకపైన తను మీ కూతురు కాదు, నా భార్య. కాదు కూడదు అంటే ఈ వీడియో బయటకొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను.
మర్యాదగా నా మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుని, ఆ పోలీసుల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకేది ఒకే విషయాన్ని 2, 3 సార్లు చెప్పడం అస్సలు అలవాటు లేదు. అలాగే ఇంకో విషయం, నీ కూతురు అక్కడ ప్రాణాలతోనే ఉంది. నువ్వు ఏవైనా నా మీద రివెంజ్ ప్లాన్‌లు చేస్తే, ఆ తర్వాత మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు" అంటూ వార్నింగ్ ఇచ్చి, మళ్ళీ స్టైల్‌గా తన గాగుల్స్ పెట్టుకొని లిఫ్ట్‌లో తన ఫ్లోర్‌కి వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. అతను అలా వెళ్ళిపోయి చాలా సేపు అయినా కూడా ఏం చేయాలో తోచక అక్కడే కళ్ళు రెండు మూసుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ నిల్చునిపోతారు విశ్వనాథం. హర్ష ఫాస్ట్‌గా వచ్చి, "మావయ్య, వాడేమన్నాడు? మిమ్మల్ని బెదిరించాడా? అయినా మనల్ని ఇక్కడ పెట్టుకొని పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి వస్తే అలా వెళ్ళిపోతాడేంటి? గీతిక ఎక్కడ ఉందో చూపిస్తానన్నాడు కదా" అని అడుగుతుంటే, "నేను కేస్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నాను హర్ష. నువ్వు మీ ఇంటికి వెళ్ళు" అంటూ ఇంకేం మాట్లాడకుండా వేగంగా నడుచుకుంటూ ఎస్ఐ దగ్గరికి వచ్చి, "క్షమించండి. నేను ఈ కేస్‌ని వెనక్కి తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఇంత దూరం రప్పించినందుకు మరోసారి క్షమాపణలు అడుగుతున్నాను" అనగానే, ఆల్రెడీ అలాంటిదే ఏదో జరుగుతుందని ముందే ఊహించారు కాబట్టి, "పర్వాలేదు సార్. అయినా అబ్బాయి కూడా బాగా డబ్బున్నవాడే కదా! మీతో సరితూగుతాడు. అలాంటప్పుడు వాళ్ళిద్దరి ప్రేమని మీరు ఒప్పుకొని ఉండాల్సింది. సరేలెండి. ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళ ప్రేమని ఒప్పుకొని వాళ్ళిద్దరిని మీతోనే ఉంచుకోండి. మీకు కూడా ఒక్కతే అమ్మాయి అన్నారు కదా! అలాంటప్పుడు అల్లుడు కూడా మీతోనే ఉంటాడు" అని ఒక చిన్న సలహా కూడా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పోలీసులు. హర్ష మాత్రం కోపంగా విశ్వనాథాన్ని చూస్తూ, "ఏంటి మావయ్య, కేసుని విత్‌డ్రా చేసుకుంటున్నావా? ఎందుకు? నువ్వు వదిలిన వాణ్ణి నేను మాత్రం వదులుతానని అనుకోకు. ఆ రాక్షసుడి చెర నుంచి ఎలా అయినా గీతికని నేనే కాపాడతాను" అంటూ పెద్దగా శపథం చేసుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు హర్ష. విశ్వనాథం కూడా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతే, తన ఫ్లోర్‌లోకి వెళ్లి సీట్‌లో కూర్చుని కళ్ళు మూసుకున్న ఆర్యేంద్రకి మాత్రం కాసేపు ముందు తన ఇంట్లో జరిగిన విషయమే ఇంకా గుర్తు వస్తూ ఉంటుంది. "వద్దు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నాకు చాలా భయంగా ఉంది. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. నిన్ను కొట్టడం నాదే తప్పు. క్షమించు. నన్నేం చెయ్యొద్దు" అంటూ ఆమె అరుస్తున్న ఆర్తనాదాల అరుపులు కూడా అతని చెవిలో వినిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా అతని ఎర్రని కళ్ళని తెరిచి 2 చేతుల పిడికిళ్ళు గట్టిగా బిగిస్తాడు. "లేదు. నేనేం తప్పు చేయలేదు. దానికి ఆ శిక్ష పడాల్సిందే" అని మళ్ళీ అనుకుంటూ ఆమె ఆలోచనల నుంచి బయటకొచ్చి వర్క్ చేయటంలో మునిగిపోతాడు. అలా తెలియకుండానే సాయంత్రం అయిపోయి ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోతుంటే మేనేజర్ వచ్చి, "సార్" అంటూ మెల్లిగా పిలుస్తాడు. "ఏంటి?" అన్నట్టు చూస్తాడు ఆర్యేంద్ర. "ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాయి. నేను ఇంటికి వెళ్ళిపోనా?" అని కొంచెం కంగారుగా అడుగుతాడు. ఎందుకంటే అప్పటికి కూడా ఆర్యేంద్ర మొహం చాలా ఎర్రగా, గంభీరంగా ఉంటుంది. గత 4 రోజుల నుంచి అతని మొహం అలాగే ఉంటుంది. మధ్యలో కొన్ని రోజులు ఆఫీస్‌కి కూడా సరిగ్గా రాలేదు. కానీ ఏమైంది అని అడిగే అంత చనువు ఆర్యేంద్ర దగ్గర ఎవరికీ లేదు. మళ్ళీ వెంటనే తన కుడి చేతికి వాచ్‌లో టైం చూసుకుని, "ఓకే. అయిపోయిందా? మీరు వెళ్ళండి. నేను కూడా స్టార్ట్ అవుతాను" అంటూ తన ల్యాప్‌టాప్‌లో అప్పటి వరకు చేసిన వర్క్ అంతా సేవ్ చేసుకొని, షట్ డౌన్ చేసి, అవన్నీ అక్కడే వదిలేసి కార్ కీస్ ఒక్కటే తీసుకొని బయటకొస్తాడు. అక్కడ ఎదురుగా డ్రైవర్ కనిపిస్తుంటే అతనికి రావద్దు అన్నట్టు సైగ చేసి, తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కార్‌ని ముందుకు పోనిస్తాడు. దారిలో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఆ అమ్మాయి గీతిక ఏం చేస్తూ ఉంటుంది? అయినా మధ్యాహ్నం నేను కొంచెం తొందరపడ్డానేమో. దాని పొగరు వేరే విధంగా అణచాల్సింది. సరే, వెళ్లి ఏం చేస్తుందో చూస్తాను. దాన్ని బట్టి ఏం చేయాలో డిసైడ్ అవ్వచ్చు అనుకుంటూ కార్‌ని మామూలుగా కంటే కూడా ఫాస్ట్‌గా పోనిస్తాడు ఆర్యేంద్ర. ఇంటి ముందు కార్ ఆగగానే బయట వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ వచ్చి ఆర్యేంద్ర దగ్గర కార్ కీస్ తీసుకుంటాడు. "ఏమైంది?" అంటూ కోట్‌ని తీసి చేతి మీద వేసుకుంటూ అడుగుతుంటే, ఆ సెక్యూరిటీ రామయ్య, "మేడం గారు కళ్ళు తిరిగి పడిపోయారు సార్. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ని పిలిపించాం. ఆయన నీరసంగా కూడా ఉన్నారని సెలైన్ పెట్టి మందులు ఇచ్చి వెళ్లారు. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అన్నారు. ఇంకో 4 రోజుల వరకు సరైన భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇస్తే తగ్గిపోతుంది అన్నారు" అంటూ ఆర్యేంద్ర పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడుస్తుంటే, అతని వేగాన్ని అందుకోడానికి ఆ సెక్యూరిటీ కూడా పరిగెడుతూనే సమాధానాలు చెప్తాడు. కరెక్ట్‌గా మెయిన్ డోర్ వరకు రాగానే ఆ సెక్యూరిటీ తను చెప్పాల్సిందంతా చెప్పేసి, మళ్ళీ వెనక్కి వెళ్లి కార్‌ని గ్యారేజ్‌లో పార్క్ చేసి గేట్ దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు. డోర్ ఓపెన్ చేయగానే కిచెన్‌లో అప్పటి వరకు పనిచేస్తున్న ఆమె పరుగున వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయి ఆర్యేంద్రని చూసి చిన్నగా నవ్వుతూ నమస్కారం పెడుతుంది. "కుమారి, ఆ అమ్మాయి ఎక్కడుంది?" అంటూ కోట్‌ని అక్కడే ఉన్న సోఫాలో విసిరేస్తూ అడుగుతాడు.
మీరు మీ రూమ్‌లోనే ఉంది సార్. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. అసలు తగ్గడమే లేదు. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు అంటూ బయట తన భర్త సెక్యూరిటీ చెప్పాడో లేదో అని మళ్ళీ అవన్నీ చెప్తూ ఉంటుంది కుమారి. నా రూమ్‌లో ఎందుకు పడుకోబెట్టారు? వేరే రూమ్‌లోకి తీసుకెళ్లాల్సిందిగా అంటూ ఆమెని అలా చెప్పడంతో వేస్తున్న అడుగులు కూడా ఆగిపోయి ఆమెనే కోపంగా చూస్తూ అడుగుతాడు ఆర్యేంద్ర. అంటే సార్, మేడం అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో మేము అక్కడే బెడ్‌పై పడుకోబెట్టేశాము. తర్వాత డాక్టర్ రావటంతో సెలైన్ పెట్టారు. అందుకే ఇంక కదపలేదు సార్ అంటూ భయంగానే చెప్తుంది కుమారి. మరి తన కోసం తినడానికి ఏమైనా చేశావా? అని అడిగితే, డాక్టర్ సూప్ మాత్రమే పెట్టమన్నారని అదే చేశాను సార్. మీకోసం రోజూ చేసేవే చేశాను అంటుంది కుమారి. సరే, అవన్నీ నేను చూసుకుంటాను. టైమయింది కదా! ఇంక నువ్వు వెళ్ళిపో. వెళ్ళే ముందు డోర్ లాక్ చేయడం మర్చిపోకు అనగానే అలాగే అంటూ అవన్నీ అక్కడే వదిలేసి కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది కుమారి. అది ఆర్యేంద్ర ఇల్లు కాదు. ఫార్మ్ హౌస్ లాంటిది. కానీ 6 నెలల క్రితమే ఆ ఇంటిని చాలా ఇష్టంగా తనకు నచ్చిన విధంగా కట్టించుకున్నాడు. సిటీలో అంత కాకపోయినా కొంచెం చిన్నది అయినా వేరే ఇంటిని కొనుక్కొని అందులోనే ఉంటాడు. ఎప్పుడో అతని మనసు బాలేనప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటాడు. సెక్యూరిటీగా రామయ్య, కుమారి ఇద్దరూ అక్కడే ఉంటారు. కుమారి ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే సెక్యూరిటీగా రామయ్య చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి గేట్ పక్కనే చిన్న ఇల్లు కట్టి ఉంటుంది. అందులోనే వాళ్ళిద్దరూ ఉంటారు. తిన్నగా మేడపైకి వెళ్లి తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. మత్తుగా స్పృహ లేకుండా బెడ్పై పడుకుని గీతిక కనిపిస్తే ఆమె చేతికి సెలైన్ పెట్టి ఉంటుంది. గట్టిగా ఒకసారి శ్వాస వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే తిరిగి వచ్చే టైంకి ఆ సెలైన్ అయిపోవస్తుంది. మెల్లిగా అవన్నీ ఆమె నుంచి వేరు చేసి కిందకు వెళ్లి సూప్ వేడి చేసుకుని పైకి మళ్ళీ తీసుకొస్తాడు. ఆమెకి స్పృహలో లేకపోయినా కూడా బెడ్పై కూర్చుని మెల్లిగా ఆమెని కూర్చోబెట్టి తనకి దగ్గరకు తీసుకుని స్పూన్తో కొద్దిగా ఆమె పెదాల దగ్గరకు తీసుకెళ్లి తాగిస్తూ ఉంటాడు. ఆమె పెదాలపైన అతను చేసిన గాయాలకు వేడిగా ఆ సూప్ తగిలేసరికి ఆమెకి చిన్నగా నొప్పి వస్తుంది. ఆ నొప్పిని బాధతోనే సౌండ్ చేస్తూ సూప్ తాగుతుంటే తప్పు చేశావు అని అతనికి ఎవరో అంటున్న భావన. సూప్ తాగించి మళ్ళీ ఆమెను పడుకోబెట్టి కిందకి వెళ్లి తన డిన్నర్ కూడా చేసి వచ్చి వేరే రూంలో పడుకుని పోతాడు ఆర్యేంద్ర. కాని ఇవేవి ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడతాడు. నెక్స్ట్ డే మళ్ళీ లేచి గీతికని చూస్తాడు. కానీ ఆమె ఇంకా నిద్రపోతూనే ఉండడంతో అతను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతే టైం 12 దాటుతుండగా మెల్లిగా తెలివి వచ్చి నిద్రలేస్తుంది గీతిక. ఆమె లేచే వరకు ఇంట్లో అన్ని పనులు చేసి ఆమె లేవగానే మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆర్యేంద్ర ఆర్డర్ కాబట్టి కుమారి, రామయ్య అలాగే చేస్తూ ఉంటారు. గీతిక మెల్లిగా లేచి తనని తాను చూసుకుంటుంది. ముందు రోజు ఆమెకి సెలైన్ పెట్టారు అన్నదానికి గుర్తుగా చేతి మీద చిన్నగా ప్లాస్టర్ వేసి నీడిల్స్ పెట్టినట్టు కనిపిస్తే గదిలో వేరే ఇంకెవరూ కనిపించగా మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్ళొస్తుంది. ఇక్కడ గీతిక లేచింది అన్న విషయం అక్కడ ఆఫీస్లో ఉన్న ఆర్యేంద్రకి కొన్ని నిమిషాల్లోనే తెలిసిపోతే ఇప్పుడు అసలైన ఆట మొదలైంది గీతిక అంటూ కోల్డ్ స్మైల్ చేస్తూ వర్క్ అంతటినీ పక్కకు పెట్టేసి మళ్ళీ వేగంగా ఇంటికి వచ్చేస్తాడు. తనకున్నది ఆ ఒక్క చీరే అవ్వడంతో మళ్ళీ ఫ్రెష్ అయ్యి అదే చీరను కట్టుకుని బయటికి వస్తుంది గీతిక. ఈసారి బయటకొచ్చేసరికి డోర్ వేసి ఆ డోర్‌కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని యాటిట్యూడ్‌గా ఆమెనే చూస్తూ కనిపిస్తాడు ఆర్యేంద్ర. ఆమె వాష్‌రూమ్‌లోకి వెళ్లే ముందు అతడు అక్కడ లేడు. తిరిగి వచ్చేసరికి ఆమెనే చూస్తూ అలా కనిపించేసరికి ఉలిక్కిపడుతుంది. ఏంటి మేడం, బాగా నిద్ర పట్టిందా? ఒక్క పూటకే జ్వరం తెచ్చుకుంటే ఎలా? ప్రతిపూట ఇలాగే అంటే నాకు కష్టం కదా! డాక్టర్‌ని అన్నిసార్లు పిలిపిస్తే బాగోదేమో? అంటూ ఆమెని కింద నుంచి పై వరకు చూస్తూ ఆమె వైపు అడుగులు వేస్తూ అడుగుతుంటే ఆమె మొహంలో కోపం, అసహ్యం. ఛీ! సిగ్గులేదా? ఏమీ చేతకాని వాడిలా నా మీద నీ ప్రతాపం చూపిస్తున్నావ్? అయినా నువ్వు అంతకన్నా ఇంకా ఏం చేయగలవులే అంటుంది కోపంగా. పర్లేదు. నిన్న జరిగిన దానికి భయంతో నా ముందు నోరెత్తవేమో? నాకు ఎలా టైం పాస్ అవుతుంది అనుకున్నాను. ఆ మాత్రం ధైర్యం ఉంది. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా దొరుకుతుందన్నమాట. ఇంకేం, అన్నిటికీ రెడీ అయిపో. తెలుసుగా ఏం చేయాలో. ఇంటిని మొత్తం నువ్వే క్లీన్ చేయాలి. నా పనులన్నీ నువ్వే చేయాలి. ఇది నా రూమ్. చెప్పా గదా! స్పెషల్‌గా ఉండాలి. ఇక నుంచి నువ్విక్కడ పడుకోవడానికి వీల్లేదు. కేవలం నేను రమ్మన్నప్పుడు మాత్రమే రావాలి.
నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటుంటే అతని మాటల్లో డబుల్ మీనింగ్ అర్థమయ్యి ఆమె మొహం చిరాగ్గా పెట్టుకుని కోపంగా మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. ఆర్యేంద్ర మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతూ అతని మాటల్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అతను వేస్తున్న ఒక్కో అడుగుకి షూస్ సౌండ్ ఆ రూమ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంటే అంత దగ్గరగా మళ్ళీ వచ్చిన అతనికి ఆమె గుండె వేగం మళ్ళీ పెరిగిపోతుంది. పైకి మాత్రమే ధైర్యంగా మాట్లాడుతోంది కానీ లోలోపల ఆమె పడుతున్న భయం మాటల్లో చెప్పలేనిది. నిజంగా మళ్ళీ అతను ఆమెని బలవంతం చేస్తే, అదేవిధంగా గాయపరిస్తే ఆమె తట్టుకోగలదా? ఇప్పటికే ఆమె ఒళ్ళు పచ్చి పుండులా ఉంది. శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా చాలా నొప్పిగా, ఎర్రగా అయిపోయి కనిపిస్తోంది. అలాంటిది ఇంకా ఎన్ని రోజులు ఆ రాక్షసుని భరించాలో ఆమె గుండె భయంతో విలవిల్లాడుతూనే ఉంది. కానీ అతని ముందు భయపడినట్టు ఉండడం కూడా ఆమెకి ఇష్టం లేదు. ఆత్మగౌరవం ఉన్నదానిలా చివరి వరకు పోరాడాలి అన్నదే ఆమె నిర్ణయం. నీకే అడుగుతున్నది వినిపించట్లేదా? చెవుడొచ్చిందా ఏంటి? అంటూ అడిగేసరికి ఆమె ఆలోచనల్లోంచి బయటకొచ్చి ఉలిక్కిపడి అతన్ని చూస్తుంది. ఏంటి? అని అడిగేసరికి ఓహో! ఇంతసేపు నేను చెప్పిందేది నువ్వు వినలేదన్నమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అనా? అది నీ తరం కాదు. నిన్న నీ బాబు నా కంపెనీ మీదకి గొడవతో పోలీసుల్ని పట్టుకొచ్చాడు. తోడుగా నీ ప్రియుడు హర్ష కూడా వచ్చాడు అనగానే ఆమె మొహాన్ని చిరాగ్గా పెట్టుకుంటుంది. హర్ష అంటే ఆమెకి ఇష్టం లేదని అతనికి తెలిసినా కూడా కావాలనే అంటూ ఉంటాడు. నువ్వు చేసిన ఘనకార్యాన్ని నీ తండ్రికి చూపించగానే నోరు మూసుకుని పోలీసులతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నీ తండ్రి మళ్ళీ నిన్ను కాపాడ్డానికి వస్తాడని నీకేమైనా ఆశలు ఉంటే వాటిని కూడా చంపేసుకో. నీ జీవితం మొత్తం ఇంకా నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. నేను చెప్పినట్టే చేయాలి. కాదు, కూడదు అంటే నిన్న జరిగిన దానికన్నా ఎక్కువగా నిన్ను టార్చర్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టే చేయాలి. అందుకే బుద్ధిగా ముందే నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. అయినా నీకు నేను ఇచ్చే టాస్క్ లేనివి అంత పెద్దవి కావద్దులే. జస్ట్ ఒక మంచి ఇల్లాలిలా ఇంటిని క్లీన్ చేసుకుని, నా పనులన్నీ చేసిపెట్టి, నాకు వంట చేసిపెట్టి, నువ్వు తిని నైట్ అయ్యేసరికి నాకు సుఖాన్నిస్తే చాలు. నీ నుంచి నేను అంతకన్నా ఎక్కువ ఏమీ కోరుకోనులే అంటుంటే ఛీ! అని గట్టిగా బయటికే అనేస్తుంది గీతిక. వెంటనే ఆమె ముందుకు వచ్చేసి ఆమె బుగ్గల్ని అతని చేతి వేళ్లతో గట్టిగా నొక్కేస్తూ ఏంటి? కట్టుకున్న మొగుడికి సంసార సుఖం లేకుండా చేస్తావా? ఇప్పుడు నువ్వు పూర్తిగా నా హక్కు. నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. దీనిలో కాదనడానికి ఏమీ లేదు. ఎవరికి చెప్పినా తప్పు నీదే అంటారు. కానీ నాది అనరు. ఈ తాళికి ఉన్న పవర్ అలాంటిది. ఒక్కసారి దీన్ని మెడలో వేస్తే చాలు. మొగుణ్ణి కాబట్టి నిన్ను ఏమైనా చేసే సర్వహక్కులు నాకే ఉంటాయి. ఒక మనిషిని కూడా ఇక్కడ ఉంచకుండా చేశాను కదా! ఏం చేస్తావో నేను చూస్తాను. వెళ్ళు ముందు. ఇక్కడి నుంచి కదులు. చెప్పినవన్నీ చేయకపోతే ఏం చేస్తానో తెలుసుగా? అంటూ ఆమెను విసురుగా వెనక్కి తోసేసరికి పడిపోయి అతి కష్టంగా నించుని ముందు మా నాన్నకి నువ్వు ఏం చూపించావో అది నాకు చెప్పు. నేనేం చేశానో నాకు కూడా తెలియాలి కదా! అంటుంది. దానికి గట్టిగా నవ్వేస్తూ ఏంటి అప్పుడే? నువ్వు చేసిన పనులన్నీ నాకు ఒక్కొక్కటిగా తెలుసుకొని అన్నీ కలిపి ఒకేసారి చెప్తాలే. తొందరెందుకు? ముందు వెళ్ళి పని చూడు అంటాడు. ముందు నుండి గీతికాది సెన్సిటివ్ నేచర్. తన వల్ల వేరే ఎవరికైనా చిన్న బాధ కలిగినా చాలా ఫీల్ అవుతుంది. అలాంటిది వాళ్ళ నాన్న అతను చూపించిన వీడియో చూసి తనది తప్పు అనుకుని వెళ్ళిపోయాడంటే తను ఏదో చేయకూడని తప్పే చేసిందేమో అని ఏం చేశానో అని ఆలోచిస్తూనే పిచ్చిదానిలా కిందకి వెళ్ళి అతను చెప్పిన పనులన్నీ ఒక్కొక్కటిగా చేయడం మొదలు పెడుతుంది. ముందు రోజు వచ్చేసరికి కాస్తో కూస్తో ఇంటికి దుమ్ము ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లంతా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇదెలా? అనుకుంటూనే వేరే చాయిస్ లేక ఇంటిని మొత్తం క్లీన్ చేసే పనిలో పడుతుంది. కాసేపట్లోనే అలవాటు లేని పనుల వల్ల నీరసం వచ్చేసి ఆ నీరసంతో సోఫాలోకి వాలిపోతే ఏంటి మహారాణి గారు? అప్పుడే తమరి పనంతా అయిపోయిందా? లే కదులు ముందు. నాకు లంచ్ ప్రిపేర్ చెయ్యు. టైం దాటిపోతే నాకు తినడం ఇష్టం ఉండదు. అన్నీ వేడివేడిగా ఉండాలి అంటూ అతనికి కావలసిన మెను 2, 3 రకాలు చెప్పేసరికి గీతిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఏంటా చూపు? అనగానే నాకు అవేవీ చేయడం రాదు. నేనెప్పుడూ అసలు మా ఇంటి కిచెన్‌లోకి కూడా వెళ్ళలేదు. అన్నిటికీ పనివాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అవన్నీ నేనెలా చేస్తాను? అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. అవన్నీ నాకు అనవసరం. చెప్పా కదా! మీ ఇంట్లో నువ్వు ఇన్నాళ్ళు మహారాణివే పెరిగావేమో, కానీ నాకు మాత్రం ఇకపైన నువ్వే పనిమనిషివి అని మళ్ళీ అతని రూంలోకి వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. లేటయితే మళ్ళీ ఏం చేస్తాడో అనే భయంతో
కిచెన్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా తీసి చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు వద్దు అంటున్నా అప్పుడప్పుడు ఆయతో కిచెన్లోకి వెళ్ళి వాళ్ళేం చేస్తున్నారో దూరం నుంచి చూసిన అలవాటు ఆమెకి ఉండడంతో కుక్కర్‌లో రైస్ పెట్టేసి అతను అడిగిన వెజ్జీస్ కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకొక కుక్కర్‌లో పప్పు పెట్టేస్తుంది. చివర్లో దానికి తాలింపు కూడా పెట్టి అతను అడిగినట్టు అప్పడాలు కూడా వేయిస్తుంది. కానీ నూనె కొద్దిగా ఆమె చేతి మీదకి తుల్లి అలవాటు లేని పని వల్ల చాలా గట్టిగా ఏడుస్తుంది. "ఏమైంది? ఆయిల్ తుల్లిందా? అంత చిన్నదానికి ఏడుస్తున్నావ్? బయట మనుషులంతా ఎంతలా కష్టపడుతున్నారో ఎప్పుడైనా వెళ్లి చూసావా అసలు? ఎండలో ఎప్పుడైనా కాలు బయట పెట్టావా? అయినా ఇవన్నీ నీకెందుకు తెలుస్తాయిలే. పువ్వులా మీ నాన్న కందకుండా పెంచాడు కదా! చెయ్యడమే అయిపోతే అవన్నీ తీసుకొచ్చి పెట్టు. నాకు ఆకలేస్తోంది" అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఆర్యేంద్ర. కన్నీళ్లు తుడుచుకుని అవే చేతులతో అతనికి అన్నీ వడ్డిస్తుంది. అన్నీ కొద్ది కొద్దిగా తిని చేతిని కడుక్కొని వెళ్ళిపోతాడు. కనీసం ఎలా ఉందో చెప్పడం ఆమె ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా, తాను ఎక్కువ చేస్తే 2 ముద్దలు కూడా తినకుండా ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాక, అప్పటికి 2 రోజుల నుంచి కడుపులో ఏమీ లేకపోవడంతో నీరసంగా వాలిపోతూ, మిగిలిన పని అయినా చేయడానికి తినాలి కాబట్టి, తన ప్లేట్‌లో కూడా కొద్ది కొద్దిగా వడ్డించుకుని నోట్లో పెట్టుకుంటుంది. పప్పులో కారం ఎక్కువైతే కూరలో ఉప్పు ఎక్కువవుతుంది. అన్నమైతే మాడిపోయి ఏదోలా ఉంటుంది. అంత చండాలంగా ఉన్నాయి కాబట్టే అతను తినకుండా వెళ్ళిపోయాడని మొదటి ముద్దలోనే అర్థం చేసుకుని, కనీసం తననైతే ఏమీ అనలేదని హ్యాపీగా ఫీలవుతుంది. చేసేదేం లేక పెరుగు తెచ్చుకుని, ఆ అన్నంలోనే కలుపుకొని కొద్దిగా తినేసి, మళ్ళీ అవన్నీ కడిగి ఇంటిని క్లీన్ చేయడంలో పడుతుంది. మొత్తంగా 20 రూమ్స్ ఉంటే అందులో ఒకదానికి లాక్ చేసి ఉంటుంది. చాలా పెద్దగా ఉన్న హాల్‌తో పాటు మొత్తం 19 రూమ్స్. అలవాటు లేక కింద మీద పడుతూనే మొత్తం అంతా తుడిచి మాప్ కూడా పెట్టి వెళ్లి స్నానం చేస్తుంది గీతిక. తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అలా ప్రతిరోజు ఆమెతోనే కావాలని అన్ని పనులు చేయిస్తూనే ఉంటాడు. అతని బట్టలు వాష్ చేయడం, ఐరన్ చేసి మడతలు పెట్టడం, వంట, బౌల్స్ కడగడం అన్నీ తనతోనే చేయిస్తాడు. మొదట్లో కష్టంగా అనిపించిన గీతికకి త్వరలోనే ఎలా అయినా ఎక్కడైనా సర్దుకుపోయే తత్వం ఉన్న ఆమెకి తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. కానీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆమెని శారీరకంగా హింసించడు ఆర్యేంద్ర. ఏమో అనుకున్నాను. ఆ రాక్షసుడు మళ్ళీ నా మీదికి రాలేదు. అంతే చాలు. ఎలా అయినా తొందరలోనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ ఎలా? వాడు నైట్ టైమ్ మాత్రమే ఇంట్లో ఉంటున్నాడు. డే అంతా ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలోనే ఎలాగో ఒకలాగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని నెక్స్ట్ డే పనులన్నీ గబగబా చేసేసి మెల్లిగా కిచెన్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎప్పుడూ అది ఆల్మోస్ట్ లాక్ చేసే ఉంటుంది. ఆ రోజు అనుకోకుండా ఓపెన్‌లో ఉండేసరికి ఇంట్లో నేను కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటున్నారా అని అనుమానం మొదటిసారి ఆమెలో కలుగుతుంది. కానీ ఇంతవరకు ఎప్పుడూ వేరే వాళ్ళు ఎవరూ ఉన్న అలికిడి కూడా ఆమెకి వినిపించదు. కిచెన్ డోర్ ఓపెన్ అయ్యాక ఎక్కువ ఆలోచించకుండా ముందైతే అక్కడి నుంచి తప్పించుకోవాలని బయటికి అడుగులు వేస్తుంది గీతిక. అప్పుడే దూరం నుంచి ఎవరివో మాటలు వినిపించి పక్కకి వెళ్లి చూసేసరికి కుమారి, రామయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "అమ్మాయి గారికి కావలసినవన్నీ పెట్టేశావా?" అంటే, "పెట్టేశాను. ఇల్లంతా నేను క్లీన్ చేశాక కూడా మళ్ళీ అమ్మాయి గారితో ఎందుకు క్లీన్ చేయమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు" అంటుంది కుమారి. అప్పుడు గీతికకి అర్థమవుతుంది. రోజు ఇల్లు ఎందుకు అంత నీట్‌గా ఉంటోందో. వాళ్ళిద్దరూ అక్కడ సెక్యూరిటీగా ఉంటున్నారని ఆమెకి చూడగానే అర్థమయ్యి, ఇప్పుడు ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళ కళ్ళల్లో పడుతుంది కాబట్టి, మళ్ళీ సైలెంట్‌గా వెనక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేసి చూస్తే కిచెన్ డోర్ ఓపెన్‌లోనే ఉన్నా ఈసారి అక్కడ రామయ్య, కుమారి ఇద్దరూ కనిపించరు. హమ్మయ్య! ఎలాగైనా ఇక్కడి నుంచి ఇప్పుడే తప్పించుకోవాలి అని 2 అడుగులు గేట్ వైపు వేసేసరికి గేట్ లోపలికి పెద్ద ఆడి కార్ వస్తూ కనిపిస్తుంది. అది మరెవరిదో కాదు, ఆర్యేంద్రదే. అసలు డే టైమ్‌లో అతను ఎక్కువగా ఇంటికి రాడు. కానీ ఈ టైంలో వచ్చేసరికి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయిపోతుంది. భయంతో పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్లి కిచెన్ డోర్ క్లోజ్ చేసేసి చెమట తుడుచుకుంటూ గ్లాస్‌తో వాటర్ గటగటా తాగేస్తుంది. "ఏయ్! ఏం చేస్తున్నావిక్కడ?" అంటూ గంభీరంగా అతని గొంతు వినేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ చేతిలో గ్లాస్ కిందకి వదిలేస్తుంది. ఆమె పడుతున్న కంగారు మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, వేగంగా తీసుకుంటున్న శ్వాసకి లయబద్ధంగా ఆమె ఎద ఊగుతూ ఉంటుంది. అతని కళ్ళు అనుకోకుండా అక్కడే చిక్కుకుంటాయి. మళ్ళీ వెంటనే చప్పున చూపుని తిప్పుకొని, "ఎందుకు ఏదో తప్పు చేసిన దానిలా అంత కంగారు పడుతున్నావ్?
చెప్పు, ఏం చేశావు? అంటూ అడుగుతూ ముందుకు వస్తుంటే, నేనేం చేయలేదు అంటూ అంటుంది తడబడుతూ. నేనేం చేయలేదు అన్న మాటలోనే ఏదో చేశావని అర్థం నాకు తెలుస్తోంది. మర్యాదగా చెప్తావా లేదా? అంటూ పక్కకి చూసేసరికి కిచెన్ డోర్ అలాగే కొద్దిగా ఓపెన్ చేసి కనిపిస్తుంది. దానితో ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుందని అతనికి అర్థమై గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వుకి మరోసారి ఆమె గుండె అదిరిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశావా? వెళ్ళి చూడాల్సిందిగా. ఈ పాటికి మాడి మసి అయిపోయేదానివి అనగానే ఆమెకి అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తుంటే, ఏంటి అర్థం కాలేదా? ఈ ఇంటికి మొత్తం ఫెన్సింగ్ అంతా అలాగే గోడలతో సహా అన్నిటికీ ఎలక్ట్రిసిటీ పెట్టించాను. ఎవరైనా నా పర్మిషన్ లేకుండా టచ్ చేస్తే అక్కడే మాడి మసైపోతారు. ఇంకోసారి ఇలాంటి తింగర ప్లాన్లు వేసేటప్పుడు నాకు చెప్పి చెయ్యి. లేదంటే డైరెక్ట్‌గా పరలోకానికి పోతావు అని నవ్వి నాకు జ్యూస్ చేసుకొని తీసుకుని రా అంటూ అతని రూమ్‌లోకి వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. వీడి క్యారెక్టర్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులవుతున్నా నేనేం తప్పు చేశానో ఇప్పటి వరకు నాకు చెప్పట్లేదు. ఇప్పుడే ఎలా అయినా అడగాలి అంటూ అతనికి ఎప్పుడూ చేసే జ్యూస్ చేసి రూమ్‌లోకి తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి? ఇంకా ఏం కావాలి? అంటూ జ్యూస్ ఇచ్చాక కూడా అక్కడే నిలబడటంతో అడుగుతాడు గంభీరంగా. అసలు నేనేం తప్పు చేశాను? ఇంతవరకు నాకు చెప్పలేదు. ముందు అదేంటో చెప్పండి. తెలుసుకొని ఏం చేస్తావు? సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి నీ జీవితంలోనే సరిదిద్దుకోలేని తప్పును చేశావు అని తెలిస్తే? అనగానే ఆమె నోటి నుంచి ఈసారి మాట రాదు. అలాగే అతన్నే చూస్తూ ఉండిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత, ఇప్పటి వరకు ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను. ఇకపైన నా తప్పుకి ఇదే ప్రాయశ్చిత్తం అనుకుని సంతోషంగా ఉంటాను. అదే స్థిరత్వంతో చెప్తూ ఉంటే అతని కనుబొమ్మలు ముడిపడతాయి. అబ్బో! నువ్వు ఏదో మంచిదానివి అన్నట్టు నా దగ్గర మార్కులు కొట్టేయాలని ట్రై చేయకు. నువ్వు చేసిన తప్పుకి ఎప్పటికీ నీకు ప్రాయశ్చిత్తం అనేది దొరకదు అంటూ కోపంగా లేచి అడుగులు వేస్తుంటే తెలియకుండానే ఆమెకు గుండె వేగంగా కొట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తుంది. గోడ రాగానే భయంతో అక్కడే ఆగిపోతే పాకెట్లో చేయి పెట్టి మొబైల్ తీసి ఒక వీడియోను ఓపెన్ చేసి ఆమె చేతిలో పెడతాడు. కంగారుగానే అది చూస్తుంది గీతిక. ఆ వీడియోలో ఉన్నది తనే. అది చూడగానే ఆమె కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టు అవుతుంది. ఇన్నాళ్ళు అతనికి ఆమె మీద ఎందుకు అంత ద్వేషం, పగ, కోపం అనేది ఆమెకి అర్థం కాలేదు. కానీ ఈ కొన్ని సెకండ్ల వీడియో చూశాక మొత్తం అంతా అర్థమయ్యి అతన్ని కన్నీళ్లతో చూస్తుంది. ఎందుకు ఆ ఏడుపు? నువ్వు నా దగ్గర ఎంత ఏడ్చినా కూడా నిన్ను క్షమిస్తాను అని మాత్రం అనుకోకు. లైఫ్ లాంగ్ నీకు ఈ ఇల్లే జైల్లా గడిపేయ్. నీకు ఇంకో జీవితం అనేదే లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పు, నీ తప్పుని సరిదిద్దుకుంటావా? ఆమెని సూటిగా చూస్తూ అడుగుతుంటే తప్పు చేసిన దానిలా తలని కిందకి దించేసి సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంటుంది గీతిక. ఏ? ఇప్పుడెందుకు మాటలు రావడం లేదు? ఎప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటావు కదా! నేనేం తప్పు చేయలేదు అన్న అభిప్రాయం కదా నీది. ఇప్పుడెందుకు మాటలు రావట్లేదు? అంటూ అడుగుతుంటే ఆమె గుండె ముక్కలైన ఫీలింగ్. చాలా? ఇప్పటికైనా తెలిసిందా? నీ మీద నేను ఎందుకింత పగతో ఉన్నానో? కొన్ని రోజులు నీ ఏడుపు చూసి వదిలేస్తాను, జాలి పడతాను అని మాత్రం కల్లో కూడా ఊహించకు. నువ్వు నాకు చేసిన దానికి అసలు నిన్ను ప్రాణాలతో ఉంచకూడదు. కానీ ప్రాణం పోతే ఒక్క క్షణమే. అందుకే నిన్ను జీవితాంతం ఇలా జీవత్వం చేయాలి అని నిర్ణయించుకున్నాను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ నా దగ్గరకు మళ్ళీ తీసుకొచ్చుకుంటాను. దీనిలో ఎటువంటి మార్పు ఉండదు అంటూ అరిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. చాలా చీకటి పడే వరకు అక్కడే వాల్‌కి ఆనుకుని ఏడుస్తూ ఉండిపోతుంది గీతిక. కొన్ని నిమిషాల తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా కళ్ళనీళ్లు తుడుచుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ గీతిక అతనితో మాట్లాడదు. పనులన్నీ చేసుకుంటూ పోతుంది తప్ప అక్కడి నుంచి కనీసం తప్పించుకోవాలి అని కూడా చూడదు. అదంతా ఒక గంట ఆర్యేంద్ర కూడా గమనిస్తూనే ఉంటాడు. ఇదో కొత్త నాటకం. నా దగ్గర మంచిదానిలా నటించి నా అంతట నేనే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అనేలా చేయాలని దాని ప్లాన్ అనుకుంటా. అలాంటివేవీ నా ముందు చల్లవు కదా అని పట్టించుకోవడం మానేస్తాడు. కానీ ఒకరోజు కుమారి, రామయ్య వాళ్ళ ఊరికి ఏదో పండగ ఉందని వెళ్తారు. ఆర్యేంద్ర కూడా నేను ఉంటా కదా, పర్వాలేదు మీరు వెళ్ళండి అంటూ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తాడు. చెప్పాలంటే గీతిక ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి అసలు సెలవు అన్నదే ఉండదు. పని ఉన్నా లేకపోయినా అదే ఇంట్లో ఉండాల్సొస్తుంది.
అందుకే ఆర్యేంద్ర వాళ్ళకి వెళ్ళమని పర్మిషన్ ఇస్తాడు. కానీ ఇంట్లో గీతిక ఒక్కటే ఉంటుంది అని తెలుసని కాబట్టి ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ అనుకోకుండా మీటింగ్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఆఫీస్‌లోనే లేట్‌గా ఉండిపోతాడు. రోజు కాస్త ఎర్లీగానే వచ్చేసే అతను ఆ రోజు ఎంతసేపటికి రాకపోయేసరికి ఎందుకో గీతిక మనసులో అలజడిగా అనిపిస్తుంది. ఆమెకి నిజం తెలిసినప్పటి నుంచి అతని పైన ఉన్న కోపం కొద్ది కొద్దిగా తగ్గి, తాను అతనికి అన్యాయం చేయడం వల్లే అలా చేశాడని, ఆమెదే తప్పు అన్నట్టు భావిస్తూ ఉంటుంది. అందుకే తెలియకుండానే ఆమె అతన్ని తన భర్త అని, అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా జీవితాంతం అతనితోనే ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంటుంది. అలా తెలియకుండానే అతన్ని ప్రేమిస్తూ, అతని కోసమే అన్ని పనులు చేస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఎంత లేట్ అయినా ఇంటికి రాకపోయేసరికి కొద్దిగా కంగారు పడుతూ మాటిమాటికి వెళ్లి హాల్లో చిన్నగా తెరిచి ఉంచిన విండోలోంచి మెయిన్ గేట్ వైపు చూస్తూ ఉంటుంది. గీతిక ఇప్పుడు ఎలాగా తప్పించుకోవట్లేదు అని మెయిన్ డోర్ తెరవకపోయినా హాల్లోనే ఉన్న చిన్న కిటికీని తెరుస్తూ ఉంటాడు ఆర్యేంద్ర. ఇప్పుడు అక్కడే కూర్చుని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరిగ్గా రాత్రి 11 గంటలు అయ్యేసరికి ఇంట్లో కరెంట్ అంతా పోతుంది. జనరేటర్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కరెంటు పోయినా వెంటనే 2 నిమిషాలకే మళ్ళీ ఇంట్లో లైట్లన్నీ వెలుగుతూ ఉండడం ఆమెకి అలవాటే. అలా జనరేటర్ ఆన్ అవుతుందేమో అని ఎదురుచూస్తుంటే సడన్ గా కుమారి, రామయ్య కూడా కనిపించకపోవడం ఆమెకి గుర్తు వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఆమెకి తెలియకపోయినా ఇప్పుడు జనరేటర్ ఆన్ చేసేవాళ్ళు మాత్రం అక్కడ ఎవరూ లేరని అర్థమయ్యి భయంగానే కిచెన్‌లోకి వెళ్లి క్యాండిల్ వెలిగించి ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఆర్యేంద్ర ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపటికి ఆర్యేంద్ర రాడు. కానీ ఈలోపే మేడపై నుంచి ఎవరివో మాటలు, అడుగుల శబ్దం వినిపించి ఒక్కసారిగా గుండెల్లో భయం ఎక్కువైపోతుంది. అది ఒకరు కాదని, ఎక్కువ మంది ఉన్నారని ఆమెకే అర్థమవుతుంటే భయంతో కిచెన్ డోర్ క్లోజ్ చేసుకుని లోపలే ఉండిపోతుంది. కాసేపట్లోనే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఆమెకి చాలా దగ్గరగా వినిపిస్తూ, వాళ్ళంతా మగవాళ్ళని, దేనికోసమో ఆ ఇంటి మొత్తాన్ని చీకట్లో వెతుకుతున్నారని వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. అన్నా, అన్ని గదులు చూసేశాం. ఇదొక్కటే ఉంది అంటాడు ఒకడు. చూస్తారే, పగలగొట్టండి అన్న గొంతు వినగానే అప్రయత్నంగా గీతిక నోట్లో నుంచి హర్ష అని మాట వస్తుంది. అవును, గీతికని ఎలా అయినా అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ ఆమెని తన మాటలతో మచ్చిక చేసుకుని మళ్ళీ ఆమెని పెళ్లి చేసుకుని ఆమె ఆస్తినంతా కొట్టేయాలని హర్ష ప్లాన్‌తో కొంతమంది మనుషుల్ని తీసుకుని అక్కడికి వస్తాడు. ఆ టైంలో ఆర్యేంద్రని కావాలని తనకు తెలిసిన వాళ్ళతో మీటింగ్ కోసం ఎక్స్టెండ్ అయ్యేలా చేసి ఆఫీస్‌లో ఉండేలా చేస్తాడు. ఇంటి మొత్తానికి ఎలక్ట్రికల్ వైర్స్ పెట్టి ఉండడం ముందే చూసి పవర్ తీశాకే వాళ్ళంతా ఇంట్లోకి వస్తారు. ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోతుంది. వాళ్ళు వచ్చింది తన కోసమే. మామూలుగా అయితే ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తుంటే సంతోషంగా అనిపించాలి. కానీ అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు అనిపిస్తుంటే ఆమె గుండెల్లో భయం ఎక్కువవుతుంది. అది ఎందుకో ఆమెకు కూడా అర్థం కాదు. ధప్ మన తలుపు మీద శబ్దం పడగానే ఆమె గుండె అదిరిపోతుంది. కానీ ఆ శబ్దం తను ఉన్న రూమ్ డోర్ కాదు. వేరే ఇంకెక్కడో. కాసేపట్లోనే ఆ తలుపు విరిగిపోయిన శబ్దం. వాళ్ళంతా లోపలికి వెళ్లి మళ్ళీ అక్కడ కూడా ఎవరూ లేరని బయటికి రావడం క్షణాల్లో జరిగిపోతే ఇంక మిగిలింది కిచెన్ ఒక్కటే. అన్నా, మనం చూడలేదు. కిచెన్ ఉండిపోయింది అంటూ ఎవరో గుర్తు చేయగానే ఇక్కడ అప్పటి వరకు వాళ్ళంతా వెళ్ళిపోతారేమో అని అనిపిస్తున్న గీతికకి మళ్ళీ భయం మొదలవుతుంది. నోటి మీద చేతులు వేసుకుని సౌండ్ కూడా బయటికి రాకుండా ఏడుస్తూ ఉంటుంది గీతిక. ఈసారి దప్ మన్న శబ్దం కిచెన్ డోర్ పైన పడటంతో ఒక్కొక్క దెబ్బకి ఇక్కడ గీతిక ఒళ్ళంతా కంపించిపోతూ ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే ఆ తలుపు పూర్తిగా పగలగొట్టి మొత్తం అందరూ లోపలికి వచ్చేస్తారు. గ్యాస్ సిలిండర్ వెనకాల నక్కి నక్కి కూర్చున్న గీతిక డ్రెస్ ని చూసి ఇక్కడే ఉంది అంటూ ఆమె రెక్క పట్టుకుని బయటికి లాగుతాడు ఒకడు. వెంటనే హర్ష పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, గీతిక, ఇక్కడున్నావా? నీకోసం నేను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను తెలుసా? ఎందుకని ఇక్కడ దాక్కున్నావు? వాడు వచ్చేసే టైం అయింది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇన్నాళ్ళు వాడు నిన్ను ఎంత కష్టపెట్టాడో నాకు తెలుసు. ఇక నుంచి నీకు ఆ కష్టాలు ఉండవు. నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నీకు మళ్ళీ జీవితాన్నిస్తాను. నాతో పాటు రా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు హర్ష. ఎవడ్రా దానికి జీవితాన్నిచ్చేది అంటూ గంభీరంగా వెనక నుంచి ఒక గొంతు వినిపించగానే అందరూ ఉలిక్కిపడి అటువైపే చూస్తారు. ఎర్రటి కళ్ళతో రుద్రుడిలా కోపంగా కనిపిస్తాడు ఆర్యేంద్ర.
అతన్ని చూడటంతోనే గుండెదడ పెరిగి భయంతో పట్టుకున్న గీతిక చేతిని కూడా వదిలేస్తాడు హర్ష. అది నా పెళ్ళాంరా, దాన్ని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? ఒకసారి చెయ్యి విరిచేసినా నీకింకా బుద్ధి రాలేదు కదా? ఇప్పుడు ఆ చెయ్యే కాదు, మొత్తం కాళ్ళు చేతులు అన్నిటినీ విరిచేస్తాను. ఇక పైన దాని పేరు నీ కల్లోకి కూడా రాదు. నాది గ్యారంటీ అని చిన్నగా నవ్వుతుంటే హర్ష పెట్టిన మనుషులంతా ఆర్యేంద్రపైకి విరుచుకుపడతారు. ఒక్కొక్కడికి తన పంచులతో సమాధానం చెబుతూ వాళ్ళందర్నీ బ్లడ్ కక్కుకునేలా చేసి కొట్టి పక్కకు పడేస్తాడు ఆర్యేంద్ర. చివరిగా మిగిలింది హర్ష మాత్రమే. అయినా కూడా హర్ష గీతిక చేతిని మరోసారి పట్టుకుని, నీకేం కాదు గీతిక, నేనున్నాను, నువ్వు భయపడకు, వాడిని ఎలా అయినా కొట్టి నేనిక్కడి నుంచి తీసుకెళ్తాను అంటూ ఇంకా బేరాలు పలుకుతుంటే వాడి చేతిని విసిగ్గా విడిపించుకొని ఆర్యేంద్ర గారు అంటూ ఏడుస్తూ వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది గీతిక. దానితో హర్ష మాత్రమే కాదు, అటు ఆర్యేంద్ర కూడా ఆశ్చర్యపోతాడు. హర్ష కోపంగా గీతిక అని గట్టిగా అరిచి, నీకేమైనా పిచ్చా? నేను వాడి నుంచి నిన్ను కాపాడ్డానికి వచ్చాను. వాడొక రాక్షసుడు, నీ జీవితాన్ని పాడు చేశాడు. అలాంటి వాడిని మళ్ళీ నమ్ముతున్నావా? వాడిని కౌగిలించుకుంటున్నావా అంటూ అరుస్తుంటే ఆర్యేంద్ర ఆమె భుజాల దగ్గర పట్టి దూరం జరిపి, నువ్వేమైనా మాట్లాడాలంటే ముందు నాతో మాట్లాడరా అంటూ ఫోర్సుగా హర్ష దగ్గరికి వెళ్లి పిడికిలితో అతని ముక్కుపైన ఒక్క పంచ్ ఇస్తాడు. దాంతో ముక్కు నుంచి బ్లడ్ ఆగకుండా బయటికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా తలంతా తిమ్మిరి పట్టినట్టే తల తిరుగుతుంటే కింద పడిపోతున్న హర్ష షర్ట్ కాలర్ పట్టుకుని ఈసారి అన్నట్టుగానే అతని రెండు కాళ్ళు చేతులు ఫట్ ఫట్ మని విరిచేసి మూటలాకి పడేసి పోలీసులకు చేస్తాడు ఆర్యేంద్ర. రాగానే తన ఇంట్లోకి అక్రమంగా దూరి తన భార్యని ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టు కంప్లైంట్ ఇవ్వగానే కిందటిసారి గీతిక గురించి వాళ్ళ నాన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం గుర్తొస్తుంది ఆ ఎస్ఐ గారికి. అక్కడే గీతిక కూడా ఉండడంతో, మీరు విశ్వనాథం గారి అమ్మాయినా అమ్మా అని అడుగుతారు. అవును అంటుంది గీతిక. అయితే నీకు ఇష్టపడే ఆర్యేంద్ర గారిని పెళ్లి చేసుకున్నావా? వీళ్ళు నిజంగానే నిన్ను కిడ్నాప్ చేయబోయారా, లేదంటే నిన్ను కాపాడడానికి వచ్చారా అని అడుగుతుంటే గీతిక సమాధానం చెప్పే లోపే హర్ష అంత బాధలోనూ, అవును, వీడి నుంచి కాపాడడానికి మేము ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని కాపాడి గీతికని కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి అని అరుస్తూ ఉంటాడు. ఆర్యేంద్ర మాత్రం గీతిక ఏం సమాధానం చెప్పినా తను చూసుకోగలను అని తో వాళ్ళందరినీ చూస్తుంటే గీతిక మాత్రం ఆర్యేంద్రనే చూస్తూ, లేదండి, ఆయన నేను ప్రేమించుకున్నాం, నేను ఇష్టపడే ఆయన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను, వాళ్లే నన్ను కిడ్నాప్ చేయాలని వచ్చారు అని చెబుతుంది. ఆ ఒక్క మాటతో హర్ష కోపం ఇంకా పెరిగి పళ్ళు కొరికితే వాళ్ళందరినీ అంబులెన్స్ లోకి ఎక్కించి తీసుకెళ్లిపోతారు ఎస్ఐ గారు. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోగానే ఎవరికో కాల్ చేస్తాడు ఆర్యేంద్ర. నిమిషాల్లో మళ్ళీ కరెంట్ రాగానే ఆమెని సూటిగా చూస్తూ, ఏంటి, మరో రకం కొత్త ప్లాన్ వేశావా? అందుకే వాళ్ళతో అలా చెప్పావా అని అడుగుతాడు. లేదు ఆర్యేంద్ర గారు, అప్పుడు మీరు నన్ను కోపంతో పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ మీరు ఎప్పుడైతే నాకు నిజం చెప్పారో అప్పుడే నేను నా తప్పుని తెలుసుకున్నాను. మీ కోపంలో న్యాయం ఉంది, నాకు ఈ శిక్ష కూడా తక్కువే, అందుకే ఇది నేను శిక్షగా భావించట్లేదు. అంతా నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. చాలా సంతోషంగా ఇక్కడ మీతో ఉంటున్నాను. ఇందాకే అలాగే ఎస్ఐ గారితో చెప్పినట్టు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది కూడా నిజమే. మీరు నన్ను ఏడిపించారు, కష్టపెట్టారు, ఒప్పుకుంటాను. కానీ అవన్నీ నా మీద కోపంతో చేసినవి మాత్రమే కాదు, మీ అమ్మగారి మీద ప్రేమతో చేసినవని నాకు అర్థమైంది. వెంటనే మీ మీద కోపం అంతా పోయింది. ఇప్పుడు అది ప్రేమగా మారిపోయింది. మీ మనసులో నాకు స్థానం ఎప్పటికీ రాదని తెలుసు. అయినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె మాటలకి ఆర్యేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే ఉండిపోతాడు. కాసేపటికి లాక్ చేసి ఉన్న రూమ్ ని పగలగొట్టడం చూసి అతనికి కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ గదిలో థింగ్స్ అన్ని చిందరవందరగా పడేసి కనిపిస్తాయి. అతని ప్రాణం పిలపిలలాడుతుంటే మనసు ఒప్పుకోక అతనే స్వయంగా ఆ గదిలోకి వెళ్లి ప్రతి వస్తువుని అపురూపంగా చూస్తూ ఎక్కడివి అక్కడ సర్దుతూ ఉంటాడు. అది అతని తల్లి గది. అందులో ఉన్నవన్నీ ఆమెవే. ఇప్పుడు ఆమె లేదు, చనిపోయింది. గదిలో ఫోటో ఉండి అది చూసి అతనిలో మళ్ళీ బాధ, కోపం వస్తూ ఉంటాయి. అది చూసి గీతిక కూడా ఆ గదిలోకి వచ్చి అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, డోంట్ టచ్, ఇంకోసారి ఈ రూమ్ లోకి అడుగు పెట్టినా, ఇక్కడ ఈ థింగ్స్ ఏమైనా ముట్టుకోవాలని చూసినా నాలో రాక్షసుడు మళ్ళీ నిద్రలేస్తాడు. బయటికి పో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ అరుస్తాడు. అతని కోపం ఆమెకి అర్థమయ్యి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది గీతిక.
కానీ ఆమె కూడా చాలా ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ రోజు రాత్రంతా ఆ గదిని సర్దుతూనే ఉండిపోతాడు ఆర్యేంద్ర. తెల్లవారగానే కనీసం గీతిక పెడుతున్న టిఫిన్ వైపు కూడా చూడకుండా బయటికి హడావిడిగా వెళ్ళిపోతాడు. రాత్రి నుంచి అతని మదిలో ఒకటే ప్రశ్న. హర్ష ఆమెని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా ఎందుకు ఆమె వెళ్ళలేదు? నిజంగానే ఆమె తప్పుని ఒప్పుకుంటోందా? పశ్చాత్తాపం పడుతోందా? తనని ప్రేమిస్తోందా? కానీ ఎందుకు? ఆమెని చాలా కష్టపెట్టాడు కదా! అదంతా నాటకమా? నిజమా? ఏమీ అర్థం కావట్లేదు ఆర్యేంద్రకి. తిన్నగా హాస్పిటల్‌కి వెళ్లి హర్ష బెడ్ ఎక్కడుందో కనుక్కొని ఫాస్ట్‌గా వెళ్లి అతన్ని మళ్ళీ మెడ దగ్గర పట్టుకుని పైకి లేపేస్తాడు. చుట్టుపక్కల పేషెంట్స్‌తో సహా అందరూ కంగారుగా చూస్తుంటే, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ రూమ్‌నే పగలగొడతావురా? రాత్రి చీకట్లో చూడలేదు కాబట్టి బతికిపోయావు. లేదంటే నిన్న రాత్రే నిన్ను అక్కడే చంపేసేవాణ్ణి అంటూ కొట్టడం మొదలుపెడతాడు. అప్పటి వరకు అక్కడే ఉండి హర్షకి మెడిసిన్ తీసుకురావడానికి బయటికి వెళ్లిన వాళ్ళ నాన్న తిరిగి వచ్చి ఆర్యేంద్ర హర్షని కొట్టడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. రేయ్! మళ్ళీ నా కొడుకుని కొడుతున్నావా? వాణ్ణి చంపే వరకు నీకు నిద్ర పట్టదా ఏంటి? రాత్రే కదరా చచ్చే వరకు కొడుతూనే ఉన్నావు. వాడికి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. దయచేసి వాణ్ణి వదిలేయరా. వాడేది కావాలని చేయలేదు. అనుకోకుండా మీ అమ్మనే వాడి కార్‌కి అడ్డొచ్చి చచ్చిపోయింది. ఆ మాత్రం దానికే వాణ్ణి చంపేస్తావా? అని అనటంతో ఒక్కసారిగా అతని చేతుల నుంచి హర్ష కిందకి జారిపోతాడు. ఏమన్నావ్? మళ్ళీ చెప్పు అంటూ ఈసారి హర్ష తండ్రి షర్ట్ కాలర్ గిన్ని గట్టిగా పట్టుకుంటాడు ఆర్యేంద్ర. అది చూసి హర్షకి ఏడుపు ఆగదు. అప్పటికే సగం చచ్చిపోయాడు. రాక్షసుడికి నిజం తెలియనప్పుడే నన్నిలా చేసేశాడు. ఇప్పుడు నువ్వు వాడికి తెలియని నిజం కూడా చెప్పి నన్ను చంపించేస్తావా? అని లోలోపలే అనుకుంటూ ఏడుస్తుంటే, వాళ్ళ నాన్న మాత్రం ఇప్పుడు ఆర్యేంద్ర అతన్ని పట్టుకోవడంతో ఆయన భయపడిపోతూ, వదిలేయ్, నన్ను కూడా చంపేస్తావా ఏంటి? ఆ రోజు అనుకోకుండా చీకట్లో మీ అమ్మే నా కొడుకు వెళ్తున్న కార్‌కి అడ్డొచ్చి యాక్సిడెంట్‌లో చచ్చిపోయింది. ఇందాకే వాడు ఆ విషయం నాకు చెప్పాడు. నువ్వు అందుకే కదా వాణ్ణి చంపేస్తున్నావని నాకు తెలుసు. దయచేసి వాణ్ణి వదిలేయ్ అని దానికోసమే మళ్ళీ వచ్చి కొడుకుని కొడుతున్నాడేమో అనుకుని నిజం బయటికి వాగేస్తాడు హర్ష వాళ్ళ నాన్న. ఆర్యేంద్ర అతని షర్ట్ కాలర్ కూడా వదిలేసి ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. రాక్షసుడిలా కనిపిస్తున్న ఆర్యేంద్ర తనని ఇప్పుడు చంపేస్తాడు అని పూర్తిగా భయపడిపోయిన హర్ష అప్పటికే భయంతో స్పృహ తప్పిపోతూ ఉంటే మళ్ళీ పైకి లేపి, నిజం చెప్పు. ఆ రోజు కారులో ఉన్నది, డ్రైవ్ చేసింది గీతిక కదా? మరి మీ నాన్నేంటి నువ్వు అంటాడు? అంటూ గట్టిగా ఊపి కదుపుతూ అడుగుతుంటే, ప్రాణభయంతో ఇద్దరం కారులోనే ఉన్నాం. కానీ డ్రైవ్ చేసింది, మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది నేను. భయమేసి సగం దారిలోనే గీతికకి కారు వదిలేసి అక్కడి నుంచి పారిపోయాను. అక్కడి నుంచి గీతిక డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తూనే పూర్తిగా స్పృహ కోల్పోతాడు హర్ష. చెప్పాడు కదా, నా కొడుకుని వదిలేయరా. ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇప్పటికే ఏ పనికి పనికి రాకుండా అయిపోయాడు నా కొడుకు. వాడికి ఇంతకన్నా పెద్ద శిక్ష ఉండదు అంటూ హర్ష తండ్రి వేడుకుంటూ ఉంటే అసలు అతని మాటలు పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉన్న ఆర్యేంద్ర చాలా వేగంగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ రోజు జరిగింది మళ్ళీ అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే అసలు అక్కడ ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. పెళ్లికి 4 డేస్ ఉంది అనగా షాపింగ్ కోసం అంటూ గీతికని బలవంతంగా తీసుకెళ్తాడు హర్ష. కానీ ప్రతి దగ్గర అతని డామినేషన్ చూపిస్తూ ఆమె ఫ్యూచర్ అతనితో ఎలా ఉండబోతోందో అర్థమయ్యి చిరాకగా సైలెంట్‌గా ఉండిపోతుంది గీతిక. కావాలనే అతనికి కాస్ట్లీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని బిల్ మాత్రం గీతికకి వాళ్ళ నాన్న ఇచ్చిన క్రెడిట్ కార్డ్‌తో పే చేయించి లేట్ నైట్ అయ్యాక ఇంటికి స్టార్ట్ అవుతారు. గుడిలో ప్రవచనాలు విని పక్కనే ఇల్లు కదా అని మెల్లిగా రోడ్డుకి సైడ్ నుంచి చీకట్లో నడుస్తూ వస్తున్న ఆర్యేంద్ర వాళ్ళ అమ్మగారిని చూసుకోకుండా డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసేస్తాడు హర్ష. హో షిట్ అని కార్ని రివర్స్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటే అప్పటికే జరిగింది చూసి షాక్ లో ఉన్న గీతిక, హర్ష, ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ చేశాం మనం. ముందు కార్ని ఆపండి. వాళ్ళెవరో చూడాలి. హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అరుస్తుంటే డబుల్ స్పీడ్ తో కార్ డ్రైవ్ చేసి, ప్లీజ్ గీతిక, ఇప్పుడు కార్ ఆపితే మనం పోలీస్ కేసు కంటే ఇరుక్కుంటాం. ఇంకో 3 డేస్ లో మన పెళ్లి. ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు చెప్పు. ప్లీజ్, ఈ విషయం మీ నాన్నగారికి చెప్పకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన పెళ్లి ఆగిపోతే నీకు దూరం అయ్యి నేను ఉండలేను అంటూ ఏవేవో చెప్పేసి
కరెక్ట్‌గా గీతిక వాళ్ళ ఇంటికి కిలోమీటర్ దూరం ఉంది అనగా, అక్కడ ఏ కెమెరాస్ లేవు అని గుర్తు చేసుకుని ఫాస్ట్‌గా దిగి రోడ్ క్రాస్ చేసి పారిపోతాడు హర్ష. అప్పటికే గీతిక చాలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నతో చెప్పడానికి తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది. కానీ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళేసరికి ఆమె మాటలు వినకుండా పెళ్లికి ఏమేం చేయిస్తున్నారో గొప్పగా, సంతోషంగా చెప్తుంటే నిజాన్ని చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. పెళ్లికి 3 రోజులే ఉన్నా కూడా కూతురి మొహంలో నవ్వు లేదని కూడా ఆయన కనీసం గ్రహించరు. ఏమైంది అని కూడా అడగరు. అందుకే గీతిక అలా ఏడుస్తూనే ఉండిపోతుంది. పెళ్లిలో కూడా హర్ష పక్కన కూర్చున్న ఆమెకి అదే గుర్తు వస్తూ ఉంటుంది. ఆర్యేంద్ర మొబైల్‌లో వీడియో చూపించగానే అందులో తన కార్ యాక్సిడెంట్, అలాగే వాళ్ళ ఇంటి ముందు తను డ్రైవింగ్ సీట్ నుంచి కిందకి దిగడం చూసి షాక్ అవుతుంది. హర్ష ఆ యాక్సిడెంట్ చేసినా కూడా అతన్ని అప్పుడు ఆపలేకపోయింది. వాళ్ళమ్మని కాపాడలేకపోయింది. కనీసం వాళ్ళ నాన్నకి కూడా నిజం చెప్పలేకపోయింది. అవన్నీ తన తప్పులే అనుకుని మౌనంగా అతను విధించిన శిక్షలన్నీ తను అనుభవించింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అవన్నీ అతనికి అర్థమవుతుంటే అతని కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు కారిపోతూ కార్‌ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఆర్యేంద్ర. డోర్స్‌ని గట్టిగా సౌండ్ చేస్తూ ఓపెన్ చేసేసరికి కిచెన్‌లో ఉన్న గీతిక మళ్ళీ ఏమైందో, ఎవరొచ్చారో అని భయపడిపోతుంది. కంగారుగా కిచెన్ డోర్ వరకు వచ్చి చూసేసరికి ఎదురుగా ఆర్యేంద్ర. వచ్చింది ఆర్యేంద్ర అని ఆమె మనసు మళ్ళీ కూల్ అయ్యి, ఎప్పట్లాగే అలవాటు ప్రకారం ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్లి అతనికి అందిస్తుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు. దగ్గరికి వెళ్లి అతన్ని చూసేసరికి అతను చాలా సేపటి నుంచి ఏడుస్తున్నాడని అతని కళ్ళు చెప్తుంటే ఒక్కసారిగా కంగారు పడిపోతుంది గీతిక. అయ్యో ఆర్యేంద్ర గారు, ఏమైంది? మీరు ఏడుస్తున్నారా? అంటూ బాటిల్ పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా గట్టిగా ఏడుస్తూ మోకాళ్ళ మీద కిందనే కూర్చునిపోతాడు ఆర్యేంద్ర. ఏమైంది? ఎందుకేడుస్తున్నారు? అంటూ ఆమె కూడా మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ అతని దగ్గరికి వెళ్ళాలని, తాకి దగ్గరికి తీసుకోవాలని ఉన్నా కూడా భయంతో దూరంగానే ఆగిపోతుంది గీతిక. ఆ యాక్సిడెంట్ నువ్వు చేయలేదు కదా? ఎందుకు నాకు చెప్పలేదు? అని కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ అడుగుతాడు ఆర్యేంద్ర. దానితో అతనికి నిజం తెలిసిందని ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది గీతిక. ఆ నిజం తనకి, హర్షకి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు హర్ష నిజం చెప్పాడా? కానీ అతను నిజం చెప్పే అవకాశం లేదు. రాత్రి అతన్ని అంత చిత్తుగా కొట్టిన తర్వాత హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంటాడని అనుకుంది. కానీ ఇంత తొందరగా అతనికి నిజం తెలిసేసరికి ఆశ్చర్యంగా చూస్తుంటే 2 చేతులు జోడించి ఏడుస్తూనే నన్ను క్షమించు. నన్ను క్షమించు గీతిక. నేను నీ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేసేశాను. కెమెరాలో కార్‌లో మా అమ్మని యాక్సిడెంట్ చేయడం, అలాగే కాస్త దూరం వెళ్ళాక ఆ కారు నుంచి నువ్వే కిందకి దిగడం రికార్డయ్యాయి. ఆ కెమెరా ఫోటోస్‌ని బట్టి యాక్సిడెంట్ కూడా నువ్వే చేశావు అనుకుని ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నాను. యాక్సిడెంట్ అయ్యాక కూడా కనీసం మా అమ్మ గురించి పట్టించుకోకుండా కారు వెళ్ళిపోయేసరికి మా అమ్మ అక్కడే చనిపోయింది. అది ఎవరు చేశారో తెలుసుకోవడానికే నాకు 3 రోజులు పట్టింది. తెలుసుకునేసరికి అది నువ్వు. నీకు ఆ రోజు పెళ్లి అని తెలిసి కోపంతో అక్కడికి వచ్చి ఆ కోపంలోనే నీ మెడలో 3 ముళ్ళు వేసేశాను. ఇంటికొచ్చాక నువ్వు నా మీద చెయ్యి చేసుకునేసరికి ఆ కోపం ఇంకా పెరిగిపోయి నిన్ను శారీరకంగా బాధపెట్టాను. అంతేకాని కావాలని చేయలేదు. మా అమ్మ పెంచిన పెంపకంలో ఏ ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదు, ఆమెకి ఇష్టం లేకుండా తాకకూడదు అని చెప్తూ నన్ను పెంచింది. కానీ నేను ఆ మాటలన్నీ నీ దగ్గర వదిలిపెట్టేశాను. నన్ను క్షమించు. ఇప్పుడు గనక మా అమ్మ ఉంటే ఖచ్చితంగా నాకు శిక్ష వేసేది. క్షమించేదే కాదు అంటూ 2 చేతులతో అతని మొహాన్ని మూసుకుని ఏడుస్తూ ఉంటాడు. లేదు ఆర్యేంద్ర గారు, మీరు బాధపడకండి. నేను మీ బాధని అర్థం చేసుకోగలను. మొదట మీ మీద నాకు కూడా చాలా కోపంగా ఉండేది. కానీ ఇవన్నీ మీరు మీ అమ్మగారి కోసం చేస్తున్నారని ఏ రోజైతే నిజం తెలిసిందో అప్పుడే మీ మీద నిజంగా కోపం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. అదంతా హర్ష చేశాడని మీతో చాలా సార్లు చెప్పాలి అనుకున్నాను. కానీ మీరు కోపంలో హర్షని చంపేస్తారేమో అని భయం వేసింది. వాడు మంచివాడు కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ప్రాణాలు తీసే అంత క్రూరుడైతే కాదు. అది కావాలని చేయలేదు. అనుకోకుండా అయిపోయింది. కానీ హాస్పిటల్‌కి తీసుకెళ్దామని ఎంతో బ్రతిమాలాను. కానీ వినలేదు. అందుకే మీతో చెప్పలేకపోయాను. పోనీలెండి. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది. అంతే చాలు. అంటుంటే అంత చేసినా కూడా ఆమె బాధనంతటినీ కూడా మర్చిపోయి, తనని తొందరగా క్షమించేసిన గీతికలో ఒక దేవత కనిపిస్తుంది ఆర్యేంద్రకి. ఇన్నాళ్ళు ఆమె పశ్చాత్తాపపడుతోంది. అదంతా నిజమా కాదా అని ఆలోచించిన అతనిలో
ఇప్పుడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం మొదలవుతుంది. క్షమించని క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయత. కాసేపటికి కళ్ళు తెరుచుకుని, "పద గీతిక, నిన్ను మీ ఇంట్లో విడిచిపెడతాను. మీ నాన్న మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు" అంటే, "లేదు ఆర్యేంద్ర గారు. నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. ఇక నా జీవితం మీతోనే. ఇదే నా ఇల్లు. మీరే నా భర్త. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. మీరు కూడా ఈ విషయాన్ని మర్చిపోండి" అని చాలా సింపుల్‌గా చెప్పేసి, మళ్ళీ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఎప్పట్లాగే ఇల్లంతా తనే క్లీన్ చేస్తుంటే, అప్పటి వరకు అన్ని రోజుల నుంచి చూస్తున్న అతనికి ఏమీ అనిపించకపోయినా, ఇప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమెని ఎంతో అల్లారుముద్దుగా పెంచారు విశ్వనాథం గారు. కానీ ఈరోజు ఆమె తన ఇంట్లో ఒక పని మనిషిలాగా ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటుంది. నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆమెతో అన్ని పనులు చేయిస్తుంటే అతని మనసు ఊరుకుంటుందా? అందుకే వెంటనే కుమారి వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమంటాడు. అలాగే ఇంటి నిండా కూడా చాలా మంది పనివాళ్ళని పెట్టి వాళ్ళతో పనులన్నీ చేయిస్తుంటే ఎందుకు వద్దు అంటూనే ఉంటుంది గీతిక. కానీ అతను అస్సలు వినడు. ఇన్ని రోజులు అంటూ ఉండేవాడిని కదా, నువ్వు మీ ఇంట్లోనే మహారాణివి, ఇక్కడ నా పని మనిషివే అని. కానీ కాదు. ఇక నుండి ఇక్కడ కూడా నువ్వు మహారాణివే. ప్లీజ్ ఇకనైనా ఇవన్నీ చేస్తూ నేను ఫీల్ అయ్యేలా చేయకు అనగానే అతని మనసు ఆమె అర్థం చేసుకుని అలాగే అంటూ చిరునవ్వు నవ్వుతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆమె చెప్పిన మాటలు ఇంకా అతని చెవిలో వినిపిస్తూనే ఉంటాయి. ఇన్నాళ్ళు అంటే తన తల్లిని యాక్సిడెంట్ చేసి చంపింది ఆమె ఒక రాక్షసి అనుకుంటూ బతికాడు. కావాలనే అతనిలో ఒక రాక్షసుడిని పుట్టించి ఆమెకి పరిచయం చేశాడు. కానీ ఇప్పుడు ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. అందుకే ఆమెనే చూస్తుంటే అతని మనసులో కూడా ఆమె పట్ల ప్రేమ మొదలవుతుంది. కానీ చెప్తే ఆమె తప్పుగా అనుకుంటుందేమో అన్న భయంతో దూరంలోనే ఆగిపోతాడు. నిజం తెలుసుకున్న విశ్వనాథం గారు మర్నాడే వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ మహారాణిలా కూర్చున్న కూతుర్ని చూసి చాలా సంతోషిస్తారు. అన్ని రోజులు సాదాసీదా బట్టలు వేసుకున్న ఆమెకి ఒక్క రోజులోనే కబోర్డ్స్ అన్ని పట్టుచీరలతో, కాస్ట్లీ నగలు, డ్రెస్సులతో నింపేస్తాడు ఆర్యేంద్ర. అవన్నీ వద్దు అన్నా కూడా నువ్వు తీసుకోకపోతే నేను ఇంకా ఫీల్ అవుతాను అంటూ ఆమెని మాట్లాడినవాడు. ఇప్పుడు అలా ఇంటి నిండా పనివాళ్లతో కనిపిస్తుంది. ఆమె చాలా సంతోషంగా కూర్చుని కనిపిస్తుంటే, అమ్మా గీతు అంటూ లోపలికి వస్తారు విశ్వనాథం. ఆయన్ను చూడగానే నాన్న అంటూ సంతోషంతో ఎదురు వెళ్తూ గట్టిగా హత్తుకుంటుంది. నన్ను క్షమించమ్మా. పుట్టినప్పటి నుంచి నీకు తండ్రి ప్రేమని సరిగ్గా ఇవ్వలేకపోయాను. పెళ్లి కూడా నిన్ను అడగకుండానే వాడితో నిశ్చయం చేసేశాను. ఆఖరికి ఆర్యేంద్ర నువ్వు తప్పు చేశావు అంటూ ఒక వీడియో చూపించగానే నా కూతురు అలా ఎప్పటికీ చెయ్యదు అని అతనితో వాదించలేక అదే నిజమనుకుని నమ్మేశాను. కానీ ఇప్పుడు నిజం తెలిసాక నేనేనా ఇవన్నీ ఇలా చేసింది అనిపిస్తోంది. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా అంటుంటే, అయ్యో అదేంటి నాన్న అలా అంటారు? అయిందేదో అయిపోయింది. మీరు ముందు లోపలికి రండి. ఇక్కడే ఉంటే ఎలా అంటూ లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తానే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొస్తుంది. తండ్రికి అందిస్తుంది గీతిక. ఆర్యేంద్ర లేడా అమ్మా? అతన్ని కూడా నేను క్షమించమని అడగాలి అంటుంటే, ఇక్కడే ఉన్నాను మావయ్య అంటూ మెట్లు దిగి పై రూమ్ నుంచి కిందకి వస్తూ కనిపిస్తాడు ఆర్యేంద్ర. ఇంతకు ముందు కలిసిన ప్రతిసారి ఒకరంటే ఒకరికి కోపం, ద్వేషం. కానీ ఇప్పుడు అవన్నీ పోయి ప్రేమగా మావయ్య అని పిలిచేసరికి విశ్వనాథం గారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. నన్ను క్షమించాలి ఆర్యేంద్ర. నీకు అంతటి కష్టం మా వల్ల జరిగిందని నిజంగా నాకు తెలీదు. ఇదంతా హర్ష చేశాడని ఆ రోజు నాకు తెలిసుంటే వాడిని అప్పుడే పోలీసులకి అప్పగించేవాణ్ణి. నాకు తెలుసు. కానీ నిజం తెలిసినా కూడా మీ అమ్మాయే చెప్పలేదు. నేను కూడా తొందరపడ్డాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను అంటుంటే అప్పుడు తాను చూసిన ఆర్యేంద్రకి, ఇప్పుడు చూస్తున్న అతనికి ఉన్న తేడా చూసి ఆశ్చర్యపోతారు విశ్వనాథం గారు. అబ్బా! మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి? అది జరిగిపోయింది కదా! వదిలేయండి. హర్షకి కూడా సరైన శిక్ష పడింది. మీరు ఎలా ఉన్నారు నాన్నా? అంటూ చాలా రోజుల తర్వాత తండ్రిని కలిసిన ఆనందంలో అతని పక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ అడుగుతుంది గీతిక. వచ్చిన అన్ని రోజుల్లో ఆమె నవ్వుని చూడని ఆర్యేంద్ర ఇప్పుడు ఆమె మొహంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వును చూసి చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఇన్నాళ్ళు ఆమె కష్టపడటం చూసి ఆమెకి తగిన శిక్ష వేశాను అని లోలోపల ఫీల్ అయినా ఎందుకో ఇప్పుడు డల్‌గానే కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకో అతని మనసు బరువుగా కాకుండా భారం మొత్తం దిగిపోయినట్టు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళ అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి గట్టిగా కొట్టేది.
తండ్రి లేని అతన్ని చాలా కష్టపడి పెంచింది వాళ్ళమ్మ. ఎప్పుడూ ఆడవాళ్లతో అసభ్యంగా ఉండకూడదు, గౌరవం ఇవ్వాలి అంటూ చిన్నప్పటినుంచి పెంచింది. కానీ ఆమె మరణం అతనిలో కోపాన్ని, పగని రగిల్చి ఆమె చెప్పిన మాటల్ని కూడా పట్టించుకోకుండా గీతికని చాలా హింస పెట్టాడు. అందుకే ఇప్పుడు గీతికను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. ఎందుకో ఆమె ప్రేమంతా అతనికి సొంతమైతే బావున్ను అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అంత కష్టపెట్టి మళ్ళీ ఆమె ప్రేమను కోరుకోవడం అతని స్వార్థం అనిపించి దూరంగా ఉండిపోతూ ఉంటాడు. కానీ గీతిక అది కూడా గమనిస్తూనే ఉంటుంది. సరే అమ్మా, రేపు మీ ఇద్దరూ ఇంటికి రావాలి, మర్చిపోకండి అంటూ అల్లుడికి కూడా మరీ మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశ్వనాథం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలంటే కాల్ చెయ్యు అనగానే, మీరు ఏమీ అనుకోనంటే నాకు ఒక ఫోన్ అండ్ సిమ్ కార్డ్ తీసుకొస్తారా అని అడుగుతుంది గీతిక. అప్పటి వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు అన్న విషయం గుర్తుండదు అతనికి. సారీ, నిజంగా సారీ, నేను ఆ విషయమే మర్చిపోయాను, సాయంత్రం వస్తూ ఫోన్ తీసుకొస్తాను అనగానే, ఎందుకు మీరు ప్రతిదానికి సారీ చెప్తున్నారు? ఇలాగే ఇంకా లైఫ్ లాంగ్ నాకు దూరంగానే ఉండిపోతారా? మీ కోపాన్ని, ద్వేషాన్ని, పగని చూసిన నాకు మీ ప్రేమని కూడా చూడాలని ఉంది ఆర్యేంద్ర గారు. చెప్పాను కదా, నా జీవితం మొత్తం ఇంకా మీకే. మీరు ఇంకా ఇలాగే దూరంగా ఉండాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అతని మొహంలో 1000 కాంతుల వెలుగు. ఆమె వెనకే వెళ్ళి, నా ప్రేమ కూడా నీకే గీతిక అని ప్రేమగా చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇంకా ఏదో సందేహం ఆపేస్తుంటే అలాగే నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. సాయంత్రం మొబైల్ తీసుకొచ్చి ఆమె ఎక్కడ ఉందో అని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళేసరికి అతని గదిలోనే ఆమె తన బట్టలు కూడా సర్దుకుంటూ కనిపిస్తుంది గీతిక. అలికిడి రావడంతో వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఆర్యేంద్ర కనిపించగానే, ఏంటి అలా చూస్తున్నారు? ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇది మీ రూమ్ మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మనది. లేదు వద్దు అంటే మీరే వేరే రూమ్లో పడుకోండి, ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని కావాలనే అడిగినట్టు మొహం పెట్టి అతన్ని దాటుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోతుంటే చప్పున ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తాడు ఆర్యేంద్ర. ఒక్కసారిగా ఆమెకు గుండె లయ తప్పుతుంది. మొదట్లో అతను దగ్గరికి వస్తేనే భయంతో ఆమె శరీరం మొత్తం వణికిపోయేది. ఆ తర్వాత అతని మీద కోపం కొద్ది కొద్దిగా పోయి ఆ స్థానంలో ప్రేమ మొదలవుతుంది. కానీ ఇప్పుడు అంత దగ్గరగా ఉన్న ఆర్యేంద్రని చూస్తుంటే సిగ్గుతో ఆమె గుండె బరువుగా మారిపోతుంది. మెల్లిగా వెనక్కి తీసుకొచ్చి అతని ముందు నిల్చోబెట్టుకుని ఒక బాక్స్ని ఆమెకి అందిస్తాడు. ఏంటి అన్నట్టు దాన్ని చూడగానే అది ఒక మొబైల్ అని ఆమెకి అర్థమవుతుంది. చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి అది పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీతిక. ఆమె వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ బాత్రూంలో తనలో తానే మాట్లాడుకుంటూ, రేయ్ ఆర్య, ఏమైందిరా? తను నీ వైఫ్నే, తనతో మాట్లాడు, నీ ప్రేమను చెప్పు, దగ్గరికి తీసుకో. లైఫ్ లాంగ్ ఇలాగే బ్యాచులర్గా ఉండిపోతావా ఏంటి? ఒక కిస్ లాగరా, వేస్ట్ ఫెలో, ఏం కాదు అని అద్దంలో తనని తానే చూసుకుని తిట్టుకుంటూ నవ్వుకుంటూ ఉండిపోతాడు ఆర్యేంద్ర. అతనికి రోజులాగే కాఫీ తీసుకొచ్చి ఎంతసేపటికి వాష్రూంలోంచి బయటికి రాకపోయేసరికి ఏమైందో అని కంగారు వచ్చి డోర్పై కొడుతూ పిలుస్తుంది గీతిక. దాంతో ఉలికిపడి త్వరగా స్నానం చేసి టవల్తోనే బయటికి వచ్చేస్తాడు ఆర్యేంద్ర. అతన్ని అలా చూసేసరికి ఉలికిపడుతూ, కాఫీ ఇక్కడ పెడుతున్నాను అంటూ కంగారుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటికే చాలాసేపటి నుంచి బయటికి వెళ్ళగానే ఆమెను ఎలా హత్తుకోవాలో బోలెడు సార్లు రిహార్సల్స్ కూడా వేసుకున్న ఆర్యేంద్ర ఈసారి వెనక్కి తగ్గకుండా సక్సెస్ఫుల్ గా ఆమెని ఒక్క అడుగుతో వెళ్లి వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. దానితో సిగ్గుతో బొమ్మలా బిగుసుకుపోతుంది గీతిక. తన కళ్ళను మూసి అతని చేతులపై ఆమె చేతుల్ని ఉంచుతుంది. ఆమె చెవి దగ్గరగా గుసగుసగా ఐఎమ్ సారీ అంటాడు అతను. చప్పున కళ్ళను తెరిచిన గీతిక మొహాన్ని కాస్త పక్కకి తిప్పి అతని వైపే చూస్తూ, ఈ టైంలో చెప్పాల్సింది అది కాదేమో ఆర్యేంద్ర గారు అంటుంది చిన్నగా సిగ్గుపడుతూ. అవునా, మరేంటి అంటూ ఆమెనే పూర్తిగా అతని వైపుకి తిప్పుకుంటాడు. షర్ట్ లేని అతని ఛాతీని చూస్తూ ఆమెలో సిగ్గు మరింతగా పెరిగిపోతుంటే చల్లగా తగులుతున్న అతని దేహం ఆమె వెచ్చని శరీరానికి హాయిగా అనిపిస్తుంది. అందుకే గట్టిగా హత్తుకుని అతని చెవిలో ఐ లవ్ యూ చెప్పాలి అంటుంది అంతే గుసగుసగా. నాకు చెప్పాలని ఉంది, కానీ నువ్వు మళ్ళీ కొట్టేస్తే అంటాడు కొంటెగా. దానితో ఆమెకి నవ్వొచ్చి, కొడితే కొట్టించుకోండి, ఏం పెళ్ళాం చేతిలో ఆ మాత్రం దెబ్బలు తినలేరా అంటుంది.
నువ్వు ఒప్పుకోవాలే గాని లైఫ్ లాంగ్ నీ చేతిలో దెబ్బలు తినడానికి కూడా నేను రెడీ అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పగానే ఆమె కళ్ళల్లో చిరుతడి. ఇంతకుముందు తను అనుకున్న రాక్షసుడేనా ఇతను? ఇప్పుడు తన చేతిలో జీవితాంతం దెబ్బలు తింటాను అంటూ ఏ మాత్రం మగాడిని, మొగుణ్ణి అన్న ఈగో లేకుండా చెప్తున్నాడు అని కళ్ళనీళ్లతో చూస్తుంది. వెంటనే అతను ఆమె చెంపల్ని పట్టుకుని ఆమె పెదవుల్ని ముద్దాడుతాడు. కానీ ఈసారి అతను పెడుతున్న ముద్దులో కోపం, పగ, కోరిక లేవు. కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆమె పెదవుల్ని అతని పెదాలలోకి తీసుకుని మృదువుగా ముద్దాడుతూ కిందటిసారి అతను చేసిన తీపి గాయాలని ఆమెకి కొంచెం కూడా గుర్తు రానివ్వకుండా అతని ప్రేమకు వర్షపు జల్లులో తడిపేస్తాడు. ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఆమె చేతుల్ని అతని మెడలో మాలగా వేసి గట్టిగా బంధిస్తుంది. కాసేపు ఆ ప్రేమ ముద్దులో మునిగాక అకస్మాత్తుగా ఆర్యేంద్ర కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తుంటే కంగారుగా వెనక్కి జరిగి ఆమె చేతులతో పట్టి కన్నీళ్లు తుడిచి, ఏమైంది ఆర్యేంద్ర గారు? ఎందుకు ఏడుస్తున్నారు? అత్తయ్య గుర్తొచ్చారా అని అడుగుతుంది బాధగా. అమ్మ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నా గుండెల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు బాధ అది కాదు. తెలియకుండానే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నిన్ను ఆ రోజు ఎంతగా బాధ పెట్టానో అవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటాడు. నిజంగా చెప్తున్నాను. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నీ మీద కోపం కూడా లేదు. కానీ ఇప్పుడే మళ్ళీ వస్తోంది అంటూ చిన్నగా అలిగి మొహం తిప్పుకుంటే ఎందుకు అంటూ అతని కనుబొమ్మలు ముడిపడతాయి. మరి ఇంత దగ్గరగా వచ్చి కూడా మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నారుగా అందుకు అంటూనే సిగ్గుతో కళ్ళని కిందకి దించేస్తే నిజంగానా? నువ్వు నాకు పూర్తిగా దగ్గరైపోతావా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తాడు. లేదంటే మళ్ళీ దూరంగా వెళ్ళిపోమంటారా అంటుంది నవ్వుతూ. లేదు, వెళ్తానన్నా నేను అస్సలు పంపించను అంటూ ఆమెని అందుకుపోతూ ఆమె నుదుటిపై అతని పెదాల్ని నిలుపుతాడు. కిందటిసారి ఎంతో కోపంగా, పగతో దగ్గర చేసుకున్న ఆమెని ఇప్పుడు మాత్రం ప్రేమగా, ఇష్టంగా దగ్గరికి తీసుకుని 2 చేతులతో ఎత్తుకుని బెడ్ పైకి చేరుస్తాడు. అప్పటికే ఆమె కళ్ళు సిగ్గుతో బెరుక్కుపోయి పక్కకి జారిపోతే ఆమె శరీరం మీద నుంచి బట్టలు ఒక్కొక్కటిగా తీస్తూ ఆమె కళ్ళల్లో ఇంకా ఏమైనా అసంతృప్తి మిగిలిపోయి ఉండిపోయిందేమో అని సందేహంతో చూస్తూనే ఉంటాడు. కానీ ఈసారి ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఆమె ఎదకి హత్తుకుంటుంది. దానితో అతనిలో ఉన్న సందేహాలన్నీ పూర్తిగా పోయి ఆమెని పూర్తిగా తన దాని చేసుకోవడంలో అక్కడే ఆమె ఎదపైనే ముద్దుల వర్షం కురిపిస్తాడు. అతను చేస్తున్న ఒక్కో పనికి ఆమెలో తమకం పెరుగుతుంది. మెల్లిగా ఆమె దేహం నుండి ఒక్కొక్క బట్టలు వేరవగా ఇద్దరూ పసిపాపల్లా మారిపోయి బ్లాంకెట్లో చేరిపోతారు. వెన్న ముద్దల్లా తగులుతున్న ఆమె యథా అందాలు అతన్ని వివసండి చేస్తుంటే ఈసారి ఆమెతో శృతి మెత్తగా కలిసిపోతూ అతని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అతను చేస్తున్న ప్రతి పనిలో ఆమె పైన ఉన్న ప్రేమ అంతా తెలియజేస్తూ ఆమెను చేతులతో లాలిస్తూ ఆమెకు ఏ మాత్రం అసౌకర్యం కలిగించకుండా మెల్లిగా ఆమెలోకి చేరుతాడు. ఇది రెండోసారి కలుస్తున్న కలయికనే అయినా కూడా మళ్ళీ నొప్పి వస్తుంటే అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది గీతిక. ఏమైంది? నొప్పిగా ఉందా అంటూ వెనక్కి జరిగిపోతుంటే అతన్ని వెనక్కి వెళ్ళనివ్వకుండా 2 చేతులతో వీపును చుట్టేసి నా నొప్పిని, బాధని మీరే పోగొట్టగలరు. మీరు మాత్రమే. మీతో ఉంటే నాకు ఇంకేం గుర్తురావు. దయచేసి నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళకండి అంటుంది. అతని మొహంలో చిరునవ్వు మెరుస్తుంది. ఇంకా ఆలోచించకుండా ఆమెలో అతని పూర్తిగా కరిగిపోతాడు. ఈసారి అతని కదలికల్లో వేగం పెరుగుతుంటే ఆమెలో నొప్పి కొద్దిగా పోయి ఏదో పరవశం. చాలాసేపు చాలాసేపు ఆమెపై ఊయల్లూగి ఆమెని స్వర్గపు అంచుల్లోకి తీసుకెళ్లి మొత్తంగా ఆమెలో కరిగిపోతాడు ఆర్యేంద్ర. సిగ్గుగా అతని గుండెల్లో తలదూర్చేస్తుంది గీతిక. జరిగిన పాత జ్ఞాపకాలు మళ్ళీ ఎప్పుడూ ఆమె జీవితంలో గుర్తుకు రాకుండా చేయాలని గట్టిగా అనుకుంటాడు. ఆ రోజు నేను చాలా మొరటగా ప్రవర్తించాను కదా! కనీసం ఆ తర్వాత కూడా నిన్ను పట్టించుకోకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నీకు ఫీవర్ వచ్చింది అని మళ్ళీ గుర్తు చేస్తుంటే, అబ్బా! అవన్నీ మళ్ళీ గుర్తు చేయాలని కావాలని చేయకండి. రేపు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆఫీస్‌కి సెలవు పెట్టేయండి అంటూ టాపిక్ మారుస్తుంది గీతిక. అలాగే. ఇకపైన నా టైం మొత్తం నీకే ఇస్తాను. నువ్వు ఎలా అంటే అలా. దేవిగారి చూపు చాలు ఈ దాసుడు కరిగిపోవడానికి అంటూనే మళ్ళీ ఆమె గుండెల్లో తలదూర్చేసి అతని అల్లరి మొదలుపెట్టేస్తాడు. గిలిగింతలుగా అనిపిస్తుంటే ఆమె కూడా గట్టిగా నవ్వుతూ అతనిలో ఒదిగిపోతుంది. ఆ నవ్వు కోసమే కదా అతను తప్పించింది. తెలియకుండానే ఆమెను ఇన్నాళ్ళు బాధపెట్టాడు. ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని ఆమెని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు.
విశ్వనాథం గారు వాళ్ళిద్దరినీ చాలా గౌరవంగా, మర్యాదగా స్వాగతిస్తూ లోపలికి తీసుకొస్తే, "అమ్మా గీతూ, అల్లుడు గారికి ఏవేవి ఇష్టమో చెప్పమ్మా. మెయిడ్స్‌తో చేయిస్తాను" అంటారు ఆయన. ఆయనకి వేరే ఎవరు చేసినా నచ్చవు నాన్న. నేనే చేస్తాను. ఈరోజు మీకు కూడా నా చేతి వంట రుచి చూపిస్తాను అంటూ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుతూ కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది గీతిక. నిజంగా తనకి అన్ని వంటలు వచ్చా ఆర్యేంద్ర? పుట్టినప్పటి నుంచి కనీసం ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా తనకు తెలియకుండా పెంచాను అని ఆమెనే చూస్తూ బాధగా చెప్తుంటే, నాకు తెలుసు మావయ్య. కానీ నన్ను క్షమించండి అంటాడు బాధగా. లేదు ఆర్యేంద్ర. తను నీ దగ్గర చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఆమెని పంజరంలో చిలకలా బంధించాను. కానీ ఇప్పుడు నీ దగ్గర చాలా స్వేచ్ఛగా ఉన్నట్టు ఆమె నవ్వే చెప్తోంది అని అంటుంటే, అతని మనసులో మాత్రం లేదు. ఇన్నాళ్ళు కూడా ఆమెని నేను కూడా ఒక బంగారు పంజరంలో చిలకలాగే ఉంచాను. ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తోంది. ఇకపైన ఆమెకి స్వేచ్ఛని ఇవ్వటమే నేను చేయాల్సిన పని అని మనసులో అనుకుంటాడు ఆర్యేంద్ర. కాసేపట్లోనే చాలా వెరైటీలు చేసి ఇద్దరిని భోజనానికి పిలుస్తుంది గీతిక. ఏంటమ్మా, పుట్టింటికి వచ్చినా కూడా నువ్వే వంట చేయాలా? ఇక్కడ ఉన్న రోజులైనా సరే నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటారు విశ్వనాథం. అబ్బా, కాస్త పనికి నేనేమీ అరిగిపోను నాన్నా. తెలుసా, అక్కడైతే మొత్తం అన్ని పనులు నేనే చేసేదాన్ని. ఇప్పుడు ఆయన నన్ను కనీసం కదలనివ్వటం లేదు. అన్నిటికీ పనివాళ్ళని పెట్టేశారు. వంట ఒక్కటే చేస్తున్నా. అది కూడా కష్టమనిపిస్తే ఎలా? సరే, మీరు ఫస్ట్ టైం నా వంటలు తింటున్నారు. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. అయ్యో, మర్చిపోయాను. మీకోసం స్వీట్ కూడా చేశాను అంటూ మళ్ళీ కిచెన్‌లోకి వెళ్తుంటే, అవన్నీ తన కోసం స్వయంగా కూతురే చేసిందని ప్రేమగా వడ్డించుకుంటూ టేస్ట్ చేస్తూ ఉంటారు విశ్వనాథం. అదే కరెక్ట్ టైం అని ఆమె వెనకే వెళ్ళిపోతాడు ఆర్యేంద్ర. అది ఆయన చూసినా కూడా ఏమీ అనకుండా చిన్నగా నవ్వుకుంటూ తింటూ ఉండిపోతారు. వెనక నుంచి వెళ్ళి ఆమె ఎదలని రెండు అరచేతులతో చుట్టేస్తాడు ఆర్యేంద్ర. ఒక్కసారిగా ఉలికిపడి చేతిలో బౌల్ అక్కడే పెట్టేసి, ఏంటండి మీరు? ఇలా ఎవరైనా చేస్తారా? ఎంత భయమేస్తుందో తెలుసా? అయినా ఇది మన ఇల్లు కాదు. వదలండి. నాన్న అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాగోదు అంటుంటే, ఏం కాదులే. కూతురు అల్లుడు ఒంటరిగా ఉన్నారంటే ఆ మాత్రం అర్థం చేసుకోగలరు. అయినా నువ్వు నాకు ముద్దిచ్చి అప్పుడే 6 గంటలవుతోంది. ఆ విషయం తెలుస్తోందా? అంటూ ఆమెని అతని వైపు తిప్పుకొని పెదాల వైపే కోరికగా చూస్తూ ఉంటాడు ఆర్యేంద్ర. అబ్బో, అప్పుడే గంటలు కూడా లెక్క పెట్టుకుంటున్నారా? అదేం కుదరదు. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఏమీ లేదు. పదండి అంటూ స్వీట్ బౌల్‌ని చేత్తో పట్టుకుని కళ్ళతోనే చూపిస్తూ ఉంటుంది. అలా అంటే ఎలా? నా వల్ల కాదు అంటూనే ఒక స్పూన్ తీసి అతని నోట్లో పెట్టుకుని, భలే స్వీట్‌గా ఉంది. అచ్చం నీ పెదాల్లో ఉన్న స్వీట్‌నెస్ అంతా ఇందులో వేసేసావా ఏంటి? కావాలంటే టేస్ట్ చూడు, ఎంత తియ్యగా ఉందో అంటూ ఆమె పెదాల్ని అందుకుంటాడు. అతని నోట్లోని తీయనిదనం ఆమె పెదాలని చీల్చుకుంటూ నాలుకతో లోపలికి చొప్పించి దారి చేసుకుని ఆమెకి ఆ స్వీట్ అందిస్తుంటే, మొదటిసారి అలాంటి అనుభవంతో ఆమె ఒళ్ళంతా జల్లుమంటుంది. కాసేపటి వరకు ఆ ముద్దుని బ్రేక్ చేయకుండా అలాగే కొనసాగిస్తాడు. ప్లీజ్ ఆర్యేంద్ర గారు, వెళ్దాం. నాన్న అక్కడే ఉండిపోయారు అంటుంది మెల్లిగా గీతిక. ఏమో, నాకైతే ఈ ఆకలి కంటే ఆ ఆకలి మొదలైంది. తిన్న వెంటనే నాకు కావాలి అనిపిస్తోంది అంటూ కొంటెగా అడుగుతుంటే సిగ్గుపడిపోతూ ఉంటుంది గీతిక. చెప్పు, వెళ్ళిపోదామా మన ఇంటికి అంటాడు మళ్ళీ ఆమెనే గట్టిగా హత్తుకుంటూ. అబ్బా, నన్నేమీ అడక్కండి. ముందు రండి అంటూ అతన్ని కష్టంగా విడిపించుకుంటూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది గీతిక. వెనకే అతను కూడా నవ్వుకుంటూ వచ్చి కూర్చోగానే ముగ్గురికి వడ్డిస్తుంది. కలిసి తింటూ ఉంటారు. అల్లుడు గారు, ఇక నుంచి నా కంపెనీ బాధ్యతలు కూడా మీరే తీసుకుని మొత్తంగా అన్నీ టైఅప్ అయ్యి ఒకే బ్రాండ్‌గా మారిపోతే చూడాలని నాకు కోరికగా ఉంది. ఏమీ అనుకోకుండా నా బాధ్యతను కూడా మీరు తీసుకోగలరా? అని అడుగుతారు విశ్వనాథం. దానితో ఆర్యేంద్ర ఆశ్చర్యపోతూ ఎదురుగా కూర్చుని తింటున్న గీతికనే చూసి కళ్ళని ఎగరేస్తాడు. నన్ను అడుగుతారెందుకు? అవన్నీ మీ ఇద్దరు మాట్లాడుకోండి. నాకు తెలీదు అనగానే, క్షమించండి మావయ్య. మీరు నన్ను తప్పుగా అనుకోకండి. అవన్నీ మీరు కష్టపడి సంపాదించినవి. మీ పేరు మీదే ఉండాలి. కాకపోతే ఆ బాధ్యతలన్నీ ఇకపైన మీరు, నేను కాదు, గీతిక చూస్తుంది అనగానే
తింటున్నదల్లా పొలమారుతుంది గీతికకి. వెంటనే ఆమె తలపై చెయ్యి వేసి తడుతూ గ్లాస్‌తో నీళ్లు కూడా తాగిస్తాడు ఆర్యేంద్ర. ఏమంటున్నారు? కంపెనీ బాధ్యతలు నేను తీసుకోవాలా? నా వల్ల కాదు అంటుంది భయంగా వాళ్ళనే చూస్తూ గీతిక. లేదు, నువ్వే చూడాలి. నాకు తెలుసు నువ్వు చూడగలవు అని కూడా. నీకు తోడుగా మేమిద్దరం ఉంటాం. కానీ అవన్నీ నీవి. ఏమంటారు మావయ్య? అనగానే ఒకప్పుడు బిజినెస్ చేస్తాను అని కూతురు అడగడం, ఆయన అమ్మాయివి నువ్వెందుకమ్మా అని నువ్వు చెప్పి పెళ్లి చేసుకో అనటం గుర్తొచ్చి, తక్కువ సమయంలోనే అల్లుడు కూతుర్ని అర్థం చేసుకున్న విధానానికి తండ్రిగా ఆయన కూతుర్ని, ఆమె మనసుని అర్థం చేసుకోలేకపోయారని బాధపడతారు. సరిగ్గా చెప్పావు బాబు. అలాగే చేద్దాం. ఇక నుంచి ఆ కంపెనీ బాధ్యతలన్నీ నేను, గీతిక చూసుకుంటాం అంటారు నవ్వుతూ విశ్వనాథం. దాంతో గీతిక కూడా ఏమీ మాట్లాడలేక నవ్వుతూ సరే అంటుంది. భోజనం అయ్యాక ఆర్యేంద్ర గెస్ట్ రూమ్‌లోకి వెళితే అన్ని మేట్స్‌తో అవన్నీ సర్దించి తను కూడా వెనకే వెళ్తుంది. వెనక నుంచి అతన్ని గట్టిగా హత్తుకుని, అతని వీపుకి ఆమె చెంపని ఆనించి కళ్ళు మూసుకుని, థాంక్యూ ఆర్యేంద్ర గారు. చాలా థాంక్స్. మీకు నా మనసులో మాటలు చెప్పకుండానే తెలిసిపోయాయి. పెళ్లికి ముందు నుంచి నాకు బిజినెస్‌లో నాదంటూ ఒక మార్క్ తీసుకురావాలని కోరికగా ఉండేది. కానీ నాన్న అప్పుడు వద్దు, పెళ్లి చేసుకో అన్నారని నా ఆశలు అన్నిటినీ పక్కన పెట్టేశాను. కానీ ఈరోజు మీరు అవన్నీ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటుంది. నువ్వు చేయగలవు. నాకు తెలుసు. అయినా నువ్వు ఎవరివి? ఈ ఆర్యేంద్ర వైఫ్‌వి అనగానే కాదు, రాక్షసుడి వైఫ్‌ని. రాక్షసిని అంటూ గట్టిగా గలగలా నవ్వేస్తుంది గీతిక. సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ. మీ రూపలావణ్య.